అది హిందువులై ఉండొచ్చు, వేరే మతస్థులై ఉండొచ్చు. అంటే ముఖ్యంగా హిందువులే ఇతర మతస్థుల కంటే క్రైస్తవ మతంలోకి పోయి పాస్టర్ గా అయిన వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు పాస్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే దేవుడు నిజంగా పిలుస్తాడా? ఆ పిలుపు వస్తుందా? ఆ పిలుపు వచ్చినప్పుడే వాళ్ళు పాస్టర్ గా మారుతారా, లేకుంటే మత మార్పిడి అవుతారా? Why a human need God? మనిషికి దేవుడు ఎందుకు కాదు? నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోతాయి కాబట్టి దేవుని దగ్గరికి పోతుంది. నాకు జబ్బులు వచ్చాయి, జబ్బులు పోవడానికి దేవుని దగ్గరికి పోతుంది. ఎవరు వెతుక్కుంటున్నారు? దేవుణ్ణి వెతుక్కుంటున్నారు. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సమస్యలు పోతాయి. ఇతర మతస్థులతోటి కంపేర్ చేసి క్రైస్తవ మతం వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు మతం మార్చుకోండి, మా క్రిస్టియన్లకు రా అని ఎందుకు ఫోర్స్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 100% మా దాంట్లోకి రండి, మా చర్చికి రండి, మా యేసయ్యను నమ్ముకోండి, క్రైస్తవులకు రండి అని చెప్పి దేవుడు మనిషి కంటే ఒకే ఒక కారణం, స్వర్గానికి వెళ్తానికి దేవుడు కావాలి. హిందువులకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించారు? దేవతలకి దేవుళ్ళకి విగ్రహాల దగ్గర పెట్టినవి తినకూడదు అని బైబిల్ నాకు చెప్పింది. ఇది దీక్ష. ఈ బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ ఒక్క తప్పు చేయలేదు. మేము పరిశుద్ధంగా పవిత్రంగా తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళని క్రైస్తవులు అన్నారు. హిందువులైతే మేము గుడికి వెళ్ళి మొక్కుకొని వేద పండితులు ఎవరైతే ఉంటారో మంత్రాలు చదువుతాము, మొక్కుకొని వస్తాం, మస్జిద్కి వెళ్ళి కూర్చొని నమాజ్ చేస్తాం. క్రిస్టియన్స్ మేమైతే భగవద్గీతను అయితే తీసుకెళ్ళాం, వాళ్ళు ఖురాన్ తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేయాలి. కేవలం క్రిస్టియన్స్ మాత్రమే బైబుల్ ని చర్చికి ఎందుకు తీసుకువెళ్తారు? క్రైస్తవుడు మొబైల్ ఫోన్ అయితే వాక్యం అనేది ఛార్జింగ్ లాంటిది. ఈ వాక్యం మేము ఎందుకు చెప్తాం అంటున్నారు తెలుసా? పాపం చేయకుండా ఉండడానికి ఎలా ఉండాలి. నిజంగా ఒక క్రైస్తవుడు చెప్పే మాటలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి, నువ్వు సినిమా చూడొద్దు, చూస్తే పాపం, నువ్వు మందు కొట్టకూడదు, కొడితే పాపం, సిగరెట్ కాల్చకూడదు పాపం, సీరియల్ చూడకూడదు పాపం, వ్యభిచారం, మోసం. బైబిల్ అనేది స్ట్రిక్ట్ స్కూల్ లాంటిది. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. అయితే గత కొద్ది కాలంగా ఇతర మతస్థులు, అది హిందువులై ఉండొచ్చు, వేరే మతస్థులై ఉండొచ్చు, అంటే ముఖ్యంగా హిందువులే ఇతర మతస్థుల కంటే క్రైస్తవ మతంలోకి పోయి పాస్టర్గా అయిన వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు. అంటే ఆ ప్రభావం ఎందుకు వాళ్ళ మీదకి వస్తుంది? ఆ ప్రభావం ఎందువలన అలా అవుతుంది? మరి ఇతర మత మార్పిడయి మళ్ళీ పాస్టర్ అవ్వడం, సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? సో అసలు పాస్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? వారి జీవన విధానం ఏంటి? అంటే దేవుడు నిజంగా పిలుస్తాడా? ఆ పిలుపు వస్తుందా? ఆ పిలుపు వచ్చినప్పుడే వాళ్ళు పాస్టర్గా మారుతారా, లేకుంటే మత మార్పిడి అవుతారా? సో ఈ విషయాలన్నీ నేను తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు అందరికీ సుపరిచితులు పాస్టర్ అభినయ దర్శన్ గారు మన పోడ్కాస్ట్ లో ఉన్నారు. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈరోజు ఈ పోడ్కాస్ట్ ద్వారా నేను క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మన పోడ్కాస్ట్ ని ఆయన ఇన్వైట్ చేశాను. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. ముందుగా ఇంట్రడక్షన్ లో నేను అడిగినట్టుగా చాలా మంది హిందువులు మతం మార్పిడి అంటే క్రైస్తవ మతంలోకి వచ్చి పాస్టర్లు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ ప్రభావం అంటే హిందువుల పైన ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అసలు ఎందుకు ఆ మత మార్పిడి అవ్వడం, అది దట్టు క్రైస్తవ మతాన్ని ఎంచుకొని రావడం, కొద్ది సంవత్సరాలు అందులో ఉండి పాస్టర్ గా మారడం, సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మనిషికి దేవుడు ఎందుకు కావాలన్న క్లారిటీ లేదు. వై ఏ హ్యూమన్ నీడ్ గాడ్? మనిషికి దేవుడు ఎందుకు కావాలి? దీని మీద అవగాహన, స్పష్టత లేని చాలా మంది ఇతర దారుల్లో వెళ్తూ ఉంటారు, మతాలు కూడా మారుతూ ఉంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఇప్పుడు అడిగారు హిందువులే ఎందుకు ఎక్కువ క్రైస్తవంలోని మతాన్ని మార్చుకుంటున్నారు, మత మార్పిడి అవుతున్నారు అంటే, దానికంటే ముందుగా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. మనిషికి, నేను అడుగుతుంది మతానికి కాదు, మనిషికి దేవుడు ఎందుకు కావాలి? వై ఏ మ్యాన్ నీడ్ గాడ్? వై ఏ హ్యూమన్ నీడ్ గాడ్? ఈ ప్రశ్న మీరు ఆన్సర్ చెప్పగలరా? చాలా మంది చెప్పలేరు. 100కి 99 మంది ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేరు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏమని చెప్తారంటే, నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోతాయి కాబట్టి దేవుని దగ్గరికి పోతున్నా, నాకు జబ్బులు వచ్చాయి, జబ్బులు పోవడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నా, నాకు బిడ్డలు లేరు, బిడ్డలు పుడతారని దేవుని దగ్గరికి పోతున్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎవరో చెప్పారని చెప్పి ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒకవేళ అప్పులు పోకపోతే
అక్కడ ఎవరో పరిచయమై ఇంకొక దేవుడి పేరు చెప్తే అక్కడికి పోతారు. అక్కడ పరిచయమై ఇంకొకరు యేసు ప్రభు అని చెప్తే క్రిస్టియన్స్ దగ్గరికి వస్తారు. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఇదేంటంటే మతాన్ని ఎవరు మార్చడం లేదు. వీళ్ళకున్న కష్టం నుంచి బయటికి రావడానికి, వీళ్ళకున్న ఇబ్బంది నుంచి బయటపడడానికి, వీళ్ళకున్న శ్రమల నుంచి లేదా ఒత్తిడి నుంచి బయటపడడానికి వీళ్ళు వెతుక్కుంటున్నటువంటి ప్రయత్నం. ఎవరిని వెతుక్కుంటున్నారు? దేవుణ్ణి వెతుక్కుంటున్నారు. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సమస్యలు పోతాయి అని వీళ్ళు వెతుక్కునే క్రమంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది దగ్గరికి తిరిగితే 11వ వాడి దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు అనుకున్నది జరిగిందేమో. బ్యాంక్ లోన్ కావచ్చు, అప్పులు పోవడం కావచ్చు, జబ్బు పోవడం కావచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా వీళ్ళు అప్పు పోయి ఉండొచ్చు, లేదా బ్యాంక్ లోన్ 1 సంవత్సరం నుంచి రావాల్సింది 11వ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చిండొచ్చు. వీళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు సో ఈ రోజు నుంచి ఇతనే నా దేవుడు, నేను ఆయన భక్తుని, నేను ఆయన భక్తురాలని అని ఫిక్స్ అయిపోతున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ వీళ్ళని ఎవరైనా మార్చారా? ఎవరైనా బలవంతం చేశారా? ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకై వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళలేదు. ప్రతి చోట వీళ్ళకి ఎవరో పరిచయమై లేదా పరిచయం ఉన్న వ్యక్తో వీళ్ళకి ఏం చేశారంటే అడ్వైజ్ ఇచ్చారంతే. ఏమని? పలానా దగ్గరికి వెళ్తే మీ సమస్య పోతుందని అడ్వైజ్ ఇచ్చారు, సలహా ఇచ్చారంతే, బలవంతం చేయలేదు. ఈ క్రమంలోనే క్రైస్తవులు కావచ్చు, ఆల్రెడీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది హైందవులు క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళు ఒకవేళ మేలు పొందుకొని ఉంటే కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి కష్టం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్న వ్యక్తికి ఏం చెప్తారంటే పలానా యేసు ప్రభు దగ్గరికి మేము పోయిన తర్వాత మా కష్టాలు పోయి నువ్వు కూడా వెళ్తావు, వెళ్ళు, నీకు కూడా బాగా అయిపోతుంది, బిడ్డలు లేవు, బిడ్డలు వస్తారు, అప్పులు పోతాయి, జబ్బు అని చెప్తారు. అంటే వీళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి సలహా మాత్రమే ఇస్తారు, బలవంతం చేయరు. బాగా వినండి, సలహా మాత్రమే ఇస్తారు. సలహా తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పటికే వీళ్ళకి 20 ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఎక్కడెక్కడికో తిరిగేసి ఉంటారు. ఆ దేవుడు, ఈ దేవత, అక్కడ ఎక్కడెక్కడో తిరిగేసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లాభం కలగల, అనుకున్నది జరగల. ఇప్పుడు చివరిగా వీళ్ళ సలహా మేరకు యేసు ప్రభు దగ్గరికి చర్చికి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళకున్న కష్టం ఏదైతే లాభం కోసం వచ్చారో, ఈ మేలు కోసం వచ్చారో అది జరిగింది. ఇప్పుడు ఏమైపోతారు వీళ్ళు? హైందత్వంలో నుంచి క్రైస్తవత్వంలోకి వస్తారు. ఇప్పుడు ఆ మతం నుంచి ఈ మతంలోకి వచ్చారు అంటారు మీరైతే. ఇప్పుడు వీళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? సార్ నేను ఒక ప్రశ్న అడగండి. అయితే గతంలో నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఓకే, క్రైస్తవుల్ని, హిందువులను కూడా. అయితే ముఖ్యంగా ఇతర మతస్థులతోటి కంపేర్ చేసుకుంటే క్రైస్తవ మతం వాళ్ళు మీరు మా అంటే మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు మతం మార్చుకోండి, మా క్రిస్టియానిటీకి రాండి అని ఎందుకు ఫోర్స్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇది నేను ఎప్పటి నుంచి వింటున్నానంటే, గతంలో ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక లేడీని. తాను హిందువే, ఆమెకు దేవుడు కూడా వస్తాడట. అయితే ఒకానొక టైంలో ఒక క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయినాక అలా ఆమె జర్నీ చేస్తున్న క్రమంలో నువ్వు క్రిస్టియన్ గా మారు, నీకున్న బాధలు పోతాయి, నీకున్న కష్టాలు పోతాయి అని చెప్పేసి ఆమెను ఎంతసేపు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. దట్టు వాళ్ళ ఇంటికి వచ్చి బలవంతంగా వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు అన్ని కూడా బయటపడేసి, దాని తర్వాత వాళ్ళ అమ్మ ఎవరైతే వీళ్ళ అమ్మగారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొద్ది రోజులు అలాగే మాటలు చెప్తూ కంప్లీట్ గా క్రిస్టియానిటీలకు వచ్చేసారు. ఇక వచ్చినాక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నావు, ప్రభు మీకు అన్ని చేస్తాడు అని ఆ విధంగా మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నువ్వు ఎవ్రీ మంత్ దేవుడి కోసం, నీ కష్టాలు పోవడం కోసం, నీకు మంచి జరగడం కోసం నువ్వు ఇంత డబ్బులు ఇవ్వాలి, అలా ప్రతి నెల ఇస్తే నీకు త్వరగా మేలు జరుగుతుందని ఈ రకంగా మాటలు చెప్తూ అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి 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 ఆమె డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆమె అందులో తట్టుకోలేక వచ్చి మళ్ళీ హిందూగా మారింది. సో ఇవంతా కూడా ఈ ఆమె ప్రయాణం అంతా నాకు ఇలా జరిగిందని చెప్పేసి మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇలా ఒకరి కాదు, అనేక మంది క్రైస్తవులు ఎంతసేపు ఒక ఇతర మతస్థుని పట్టుకొని నువ్వు మా మతంలోకి రా, యేసు ప్రభుని నమ్ముకో, నీకు మంచి జరుగుతుంది, ప్రభు అన్ని చేస్తాడు, ఎందుకు ఇలా చేస్తారు మీరు? ఇప్పుడు అదే చెప్తున్నాను, క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ మీరు అన్నట్టుగా లేరు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుని నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేనే ఉన్నా పాస్టర్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని మా క్రైస్తవంలోకి రా, మీరు జరుగుతుంది,
లేదా మీ స్టూడియో ఇంకా పెద్దగా అయిపోద్ది, డబ్బులు బాగా వస్తాయి, యేసు ప్రభులోకి వస్తే మీకు అన్ని లాభాలు వస్తాయి, జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి, లోన్లు వస్తాయి, క్షేమం, ఇవి ఏం చెప్పాల్సిన అవసరం కూడా కాదు. ఒకవేళ అలా కనుక చెబితే అది తప్పు, 100% అది తప్పు. ఒకవేళ చెప్పే పాస్టర్లోనే అంటే వాళ్ళని ఖండిస్తాం, అలా చెప్పకూడదు. ఆశ చూపించి లబ్ధి దొరుకుతుందని, మేలు దొరుకుతుందని మా దాంట్లోకి రండి, మా చర్చికి రండి, మా యేసయ్యని నమ్ముకోండి, క్రైస్తవంలోకి రండి అని చెప్పటం ఒక పాస్టర్ నేను చెప్తున్నా తప్పు, అలా చెప్పకూడదు. అందుకే నేను అంటున్నా, మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవుడు ఎందుకు అన్న అవగాహన ఉంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగవండి. దేవుడు ప్రలోభ పెట్టలేడు. కానీ మనుషుల ప్రాబ్లం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు మనిషికి అర్థం కాక వాడు సందిగ్ధంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు భారతదేశంలో బోల్డ్ దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. రోజుకి 20 దేవుళ్ళు పుడుతున్నారు మన ఇండియాలో మాత్రమే, కొత్త దేవుళ్ళు పుడుతున్నారు మార్కెట్లో. ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? మనిషికి అర్థం కావటం, నాకు దేవుడు ఎందుకు అని అర్థం కావటం లేదు. ఎవడెవడో ఏదో చెప్పేస్తే నమ్మేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు మా మతంలోకి వస్తే మీకు అవి వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఎందుకు నమ్మాలి మీరు? మీరే ఉన్నారు, మీరు ఒక పాస్టర్, నేను ఒక హైందవుని అనుకోండి, ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు నా దగ్గరకు వచ్చి, మా యేసయ్యలోకి రా, మా మతంలోకి రా, మా చర్చికి రా, నీ అప్పులు పోతాయి అంటారు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు నమ్మాలి? ఇప్పుడు మీ మాట నేను నమ్మి వచ్చాను అనుకోండి, అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి? నాకు దేవుడు ఎందుకు కావాలనుకున్నా? నేను ఇప్పుడు నా అప్పులు పోతాయి కాబట్టి వచ్చాను, అంతేనా? నమ్మకం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అవగాహన లోపం. అందరికీ అవగాహన లోపం వలన ఎవడో ఒకడో ఇద్దరు పాస్టర్లు ఏదో లాభం చూపించి, ఆశ చూపించి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మాటలు నమ్మి బోల్టా పడి గురుడిపడి వెళ్ళిపోయి, ఒకవేళ వీళ్ళు దేనికోసం అయితే వెళ్ళారో అది అక్కడ దొరకకపోయేసరికి మళ్ళా స్టెప్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ మీరు గివప్ ఇచ్చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరో ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేసామన్నా, ఆవిడ కూడా ఇదే కేటగిరీ, ఏదో వస్తుందని వెళ్ళింది, ఏదో మేలు కోసం, అది జరిగినకపోవచ్చు, అందుకని వెనక్కి వచ్చేసింది. నేను అంటుంది అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మతస్థుడికైనా, మనిషి అన్న వాడికి తెలియాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఎందుకు కావాలని అవగాహన ఉండాలి. దేవుడు ఎందుకు మనిషికి అంటే ఒకే ఒక కారణం, స్వర్గానికి వెళ్ళటానికి దేవుడు కావాలి. స్వర్గానికి అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, పెదనాన్న, చిన్నాన్న ఎవ్వరు మనిషిని స్వర్గానికి చేర్చలేరు. కాబట్టి మానవుణ్ణి పరమార్థానికి చేర్చడానికి పరమాత్ముడు కావాలి. ఆ పరమాత్ముడు ఎవడు అన్నది తెలుసుకోవాలి, అంతే. ఇప్పుడు అభినయ దర్శనం చెప్పాడనో లేదంటే ఎన్నెన్ని మీడియా చెప్తున్నాను కాదు, మీకంటూ ఒక అవగాహన ఉండాలి. దేవుడు నాకు స్వర్గం చేర్చడానికి తప్ప డబ్బులు ఇవ్వటానికి, అప్పులు తీసేయడానికి, లోన్లు ఇవ్వటానికి, బిడ్డలు ఇవ్వటానికి, పెళ్లి చేయడానికి కాదు, స్వర్గం ఇవ్వటానికి నాకు దేవుడు కావాలి అన్న కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు, ఆ అవగాహన ఉన్నప్పుడు, నాలాంటి వాళ్ళు 100 మంది ఒకే చోట గుమికూడి ఒక హైందవుడి దగ్గరికి వచ్చి, నువ్వు మా యేసు ప్రభులకి రా, లేదా క్రైస్తవంలోకి రా, నీ క్యాన్సర్ నయం అయిపోతుంది అంటే వాడు ఏమంటాడు తెలుసా? ఆ హైందవుడు, నాకు క్యాన్సర్ నయం చేసినప్పుడు కాదు దేవుడు, స్వర్గానికి తీసుకెళ్లేవాడు ఎవరైనా ఉంటే చెప్పు, అతన్ని నమ్ముకుంటా అని చెప్పగలగాలి. ఇంకో పాయింట్ చెప్పండి. అయితే ఇది నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ గత 6 months బ్యాక్. సో మా ఇంట్లోనే మా పిన్నికి క్యాన్సర్. సో తను ఏంటంటే చావు బ్రతుకుల్లో ఉంది. అంటే షీఈస్ గోయింగ్ టు డై విత్ ఇన్ ద 6 months అని డాక్టర్స్ అన్నారు. 6 months లోపు తాను ఎప్పుడైనా చనిపోవచ్చు. సో అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో మేము అయినా కూడా మనకు ఎక్కడో ఒక ఆశ ఉంటుంది కదా, బ్రతికించుకోవాలి అని చెప్పి. సో ఆ ఆశతో నేను అన్ని హాస్పిటల్స్ తిప్పుకుంటూ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. అలా ఒక 3 to 4 months కంటిన్యూస్ గా హాస్పిటల్ తీసుకెళ్ళడం, రావడం, కీమో ఇవ్వడం, అది చేయడం చేస్తున్నాను. వాళ్ళ ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉంటారు. సో యాక్చువల్గా మేము హిందూస్, వాళ్ళ ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉంటారు. అయితే నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నీకున్న క్యాన్సర్ పోతుంది అని చెప్పి ఆమె రోజు ప్రార్థన చేసేటప్పుడు ఆ ఫోన్ మా పిన్నికి ఇవ్వడం, గంటలు మా పిన్ని ఫోన్ ఇక్కడ పెట్టుకోవడం, ఈమె కూడా ఆ ప్రార్థన వినడం అని అలా ఒక వారం నుంచి 10 రోజులు చాలా మ్యానిపులేట్ చేసింది. నౌ షీఈస్ నాట్ హిందూ, షీఈస్ ఎ క్రిస్టియన్. ఒక ప్రసాదం ఇస్తే కూడా తీసుకోదు మా పిన్ని. మా ఇంట్లో ఇక్కడ నేను పూజ చేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏది ఇస్తా తినేసింది. ట్రీట్మెంట్ ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసారు. అంత అయిపోయాక తను కంప్లీట్ గా ఇంకా మారిపోయింది. అంటే మొత్తానికి మారిపోలేదు, తన వరకు మారిపోయింది. అంటే మా ఇంట్లో మా చెల్లెలు, మా బాబాయ్ వీళ్ళంతా మారిపోలేదు. మా పిన్ని మారిపోయింది, మెంటల్ గా మారిపోయింది ఆమె. మేము ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు. ఏ ప్రసాదం అంటే మా హిందూ దేవులకు సంబంధించింది ఏది ఇచ్చినా కూడా తను తినట్లేదు.
సో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా ఇంట్లో ఉన్న దేవుళ్ళు కూడా తీసి పడేస్తుంది బయట. వాళ్ళకు అవి ముక్కులు అవి ఉంటాయి కదా, అవి కూడా అంటే క్యాన్సర్ బాగా అయిపోయిందా, ఏది కాలే. బట్ ఒక వ్యక్తి నువ్వు యేసు ప్రభు నమ్ముకో, మా క్రైస్తవుల మా క్రిస్టియన్ గా మారు అని ఏదైతే మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, నౌ షీఈ్ ఎ క్రిస్టియన్. ఇప్పుడు మా గుళ్ళకి రాదు, ఓన్లీ చర్చికి వెళ్తుంది ఎవ్రీ సండే, ఓన్లీ మా పిన్ని మాత్రమే. సో నిజంగా అంటే ఒక క్రైస్తవుడు చెప్పే మాటలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? క్రైస్తవుడి మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా, అవతల వాడి అవగాహన లోపం. అదే నేను చెప్తున్నా, అవతల వాళ్ళ అవగాహన లోపం వలన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఎవరికి చేత కాదండి. ఇప్పుడు నేనున్నా, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా? నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పగలను. నాకు క్యాన్సర్ ఉండింది, నాకు ఎవడో చెప్పాడు చర్చికి వెళ్తే బాగా అవుతుంది, నేను వెళ్ళాను, బాగా అయిందనుకోండి. మీకు కూడా ఏదో జబ్బు ఉంది, అదే ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అప్పుడు నేను మీ మంచి కోరి నాకు బాగైంది కాబట్టి నాకు ఎక్కడికి వెళ్తే బాగైంది అని మీకు చెప్పడం మంచిదా చెడ్డదా? చెప్పచ్చు, చెప్పకూడదు. మంచిదే. ఎవరి కోసం చెప్పాను? అది నా లాభం కోసం చెప్పానా, మీ లాభం కోసం చెప్పానా? మీ లాభం కోసం. ఎందుకు? మానవత్వం ఉంది కాబట్టి చెప్పా. దీన్ని మీరు ఏమంటున్నారంటే, వీడెవడో వచ్చేసి క్రైస్తవుడు, జబ్బు నయం అవుతుంది యేసు ప్రభు దగ్గర అని చెప్పి మీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్తున్నారు అన్నట్టుగా మీరు క్రియేట్ చేస్తారు. ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. నాకు మేలు జరిగింది, మీకు కూడా మేలు జరుగుతుంది అన్నటువంటి ఒక ఏమంటుందని వెల్ విషర్ గా నేను చెప్పడమే, అంతే. తర్వాత వెళ్తారా వెళ్ళరా, బాగవుతుందా బాగా కాదా, మీ ఫెయిత్ ఏంటి, అది మీ ఇష్టం. ఇక్కడ నా స్వలాభం కోసం కాదు, మీ క్షేమం కోసం చెప్తున్నా. సో చెప్తాను, 10 హాస్పిటల్ తిరిగినప్పుడు నాకు 11వ హాస్పిటల్లో జబ్బు నయమైతే ఆ హాస్పిటల్ గుర్తుపెట్టుకుని ఎవరికి జబ్బు చేసినా నేనేం చెప్తానంటే, రే పలానా హాస్పిటల్ గల ఖచ్చితంగా బాగుంటుంది చెప్తాను. అది నా లాభం కోసం, ఎదుటి లాభం కోసమా? ఎదుటివాడి మేలు కోసమే. ఇది హ్యుమానిటీ అంటారు, ఇది మానవత్వం అంటారు. దేవుడి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక మేలు జరిగింది, చర్చికి వెళ్తే నేను 10 మంది కనిపిస్తే 10 మందికి అదే చెప్తాను, ఏమని? చర్చికి వెళ్తే బాగవుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగవుతుంది అంటే మతాన్ని మార్చాలనే ప్రయత్నం కాదు, వాళ్ళకి మేలు జరుగుతుంది అన్నటువంటి మానవత దృక్పథ కోణంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాడు. వీళ్ళ ప్రాక్టికల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎదుటోడు కూడా చెప్తున్నాడు. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్డు మీద ఒక ఆడపిల్ల లేదా ఒక ఫ్యామిలీ బైక్ లో వెళ్తున్నారంటే, ఇప్పుడు ముగ్గురు ట్రావెల్ చేస్తున్నారు, సైడ్ స్టాండ్ వేసుకొని ఉన్నారు, ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు బైక్ లో వస్తున్నారు, ఆ సైడ్ స్టాండ్ మీరు చూసుకున్నారు, బైక్ నడిపేటప్పుడు చూసుకోవాలి. మీరు స్టాండ్ తీసుకొని చెప్తారా చెప్పరా? చెప్తాను, డెఫినెట్ చెప్తారా చెప్పరా? అది మీ లాభం కోసమా, ఎదుటివాడి మేలు కోసమా? ఎదుటివాడి మేలు కోసం. ఇది నమ్ముతారా మీరు? ఖచ్చితంగా నమ్ముతారు కదా. ఇప్పుడు నేను ఎవరినో వచ్చి వాడు స్టాండ్ వేసుకుంటే నీకెందుకు, వాడు చస్తే నీకెందుకు, పోతే నీకెందుకు అని నేను అన్నాను అనుకోండి, నాది తప్ప, మీది తప్ప, బైకుడు తప్ప, మీదే తప్ప, నాది తప్ప. ఎందుకు తప్పు నాది అవుతుంది? మంచి చేసి మిమ్మల్ని ప్రశ్నించడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు స్టాండ్ వేసుకున్నాడంటే తీసుకోరా బాబు, బాగుపడతావు అని చెప్తుంది. ఇక్కడ క్రైస్తవులు కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళు అనారోగ్యంతో స్ట్రగుల్ అవుతుంటే, లేదంటే అప్పుల్లో స్ట్రగుల్ అవుతుంటే, లేదా సంతానం లేక స్ట్రగుల్ అవుతుంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ప్రాక్టికల్ లైఫ్ లో నుంచి, అమ్మ నేను అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు పలానాలో చెప్పినప్పుడు, నేను చర్చికి వెళ్ళినప్పుడు నాకు బాగైంది, నువ్వు కూడా వెళ్తావమ్మ, వెళ్ళు, నీకు కూడా బాగా అవ్వచ్చు అని నా వంతుగా నేను చెప్పేశాను. ఇది ఎదుటి వాడి మంచి కోరి మాత్రమే తప్ప ఏదో మతాన్ని మార్చాలి, క్రైస్తవంలో తీసుకొచ్చి జనాలు నింపేయాలని అన్న దృక్పథం కాదు. అయితే మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో, ఏదైతే మాట్లాడారో ఆ పాయింట్ కరెక్ట్. అంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఎప్పుడు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అలా మాట్లాడలేదు. బట్ బయట జరిగేది, బయట క్రిస్టియన్స్ కానీ ఈ క్రైస్తవ మతస్థులకు చాలా సంబంధించిన వాళ్ళు చాలా మందిని నేను చూశాను, అంటే నేను ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు అదే ముస్లిం మతస్థుడు కానీ హిందూ మతస్థుడు, నువ్వు మా దాంట్లోకి రా, రాముని నమ్ముకో, శివుని మొక్కు, ఏడుకొండల స్వామిని మొక్కు, లేకుంటే క్రిస్టియన్ దగ్గర దర్గాకు పో, నీకు అని క్రిస్టియన్స్ హిందువులు మారని అని మేము చెప్పం. బట్ ఎస్పెషల్లీ క్రిస్టియన్సే ఎందుకు ఇటువంటి వాదనతోటి, ఇటువంటి మాటలతోటి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి యేసుని నమ్ముకో, ప్రభుని నమ్ముకో, మా క్రిస్టియన్ గా మారు అని చెప్పేసి ఎందుకు ఇలాంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు జనాల్ని ఇలా మత మార్పిడి చేస్తున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఇప్పుడు మీ వర్షన్ లో మీ డే 1 నుంచి యు ఆర్ గుడ్. మీ వర్షన్ లో మీరు పాస్టర్ గా మారక ముందు, మీరు క్రిస్టియానిటీకి వచ్చిన దగ్గర నుంచి కూడా
మీరు దాన్ని ఒక పద్ధతిగా చెప్తున్నారు, ఇలా జరిగింది, మీకు ఇష్టం ఉంటే రండి అని. బట్ ఇష్టం ఉంటే రండి కాదు, రండి, ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ప్రభువుని నమ్ముకోవాలి, క్రిస్టియన్ గా మారాలి, అప్పుడే మీకు తగ్గుతుంది, మీకు అన్ని మంచి జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను పాస్టర్ గా, యాజ్ ఏ పాస్టర్ ఐ కెన్ టెల్ యు వన్ థింగ్. ఎవడైనా పాస్టర్ స్థానంలో ఉన్న ఎవడైనా అటువైపు ఉన్న పరమతస్తుని ఎవరినైనా బలవంతముగా ఫోర్స్ చేసి రావాల్సిందే, నమ్ముకోవాల్సిందే అని మాట్లాడితే అతని మీద యాక్షన్ తీసుకోవాలి, జైల్లో పెట్టాలి. ఎందుకంటే అది తప్పు. బలవంతంగా ఒకరి మతాన్ని మార్చడం, ఒకరి ఉద్దేశాన్ని, ఇష్టాన్ని మార్చడం చాలా తప్పు. ఇది డెమోక్రటిక్ కంట్రీ. నీ దేవుని నువ్వు చెప్పుకో, వాడికి నచ్చితే వస్తాడు, లేదంటే లేదు, అంతే తప్ప వాడిని బలవంతంగా తీసుకొని రావాలన్న దృక్పథంలో, ఆ కోణంలో ఎవరు కూడా మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. నేను అదే చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే మా ఇంట్లోకి సంబంధించిన ఏదైతే మా పిన్నిది మీకు స్టోరీ చెప్పాను, డాక్టర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు. సో ఒక 6 months టైం ఇచ్చారు. సో ఈ లోపు ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే మతం మారిపోయింది. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేనే మొత్తం ట్రీట్మెంట్ సంబంధించింది మొత్తం నేనే చూసుకోవాలి, అంటే ఆడపిల్లలు కాబట్టి. నేనేం చేశాను, ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్ళాను. ఎవరు, హిందూ. ఆయన ఎప్పుడు ధ్యానంతో ఈ ఆయుర్వేదం మెడిసిన్స్ ఇస్తా ఉంటాడు. అయితే అక్కడికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన మెడిసిన్స్ వాడడం వల్ల డాక్టర్లు 6 months అని చెప్పారు, నవ్వు 1.5 years అవుతుంది. షీఈస్ గుడ్. ఇది కేవలం ఆ స్వామీజీ ఇచ్చిన మెడిసిన్ ద్వారా. నేను రాకపోయినా మా పిన్ని, మా చెల్లె వాళ్ళు అక్కడికి వెళ్తారు, వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుంటా ఉంటారు, బాగుంది వాడుతున్నాం అని చెప్పేసి. అలా అని చెప్పేసి ఆయన హిందూ అని చెప్పేసి మెడిసిన్ వాడకుండా అయితే లేదు మా పిన్ని. ఆయన ఇచ్చిన మెడిసిన్స్ అయితే వాడుతుంది, ఆయన ఏదైతే ప్రిపరేషన్ ఇస్తుందో అది తింటుంది, అన్నీ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఒక హిందూ సంబంధించినటువంటి ఒక స్వామీజీ ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్లు మాత్రం క్రైస్తవులు ఒక ఏదైనా డిసీజ్ వస్తే వాడతారు, చేస్తారు. అదే మేము మా గుడిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిన ప్రసాదాన్ని మాత్రం ఎందుకు మీరు స్వీకరించారు? దీని మీద ఆల్రెడీ గతంలో చాలా చర్చలు జరిగాయి, చాలా వాదోపవాదాలు జరిగాయి, వితండవాదాలు జరిగాయి, చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. అంటే బైబుల్లో ఉంటుందా హిందూ ప్రసాదం తినకూడదు? నేను స్ట్రైట్ కూడా చెప్తాను. ఎందుకు తినకూడదు అంటే, హైందవులు అంటే మాకు కోపము కాదు, మీరంటే మాకు ద్వేషం కాదేమి కాదు. ఇదంతా కూడా మనం కలిసి ప్రేమగా బ్రతకాల్సినటువంటి దేశం. మేము క్రిస్టియన్స్ కంటే ముందుగా వీఆర్ ఇండియన్స్. దీని మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. అయితే హైందవులు, ముస్లింలు అనేది పక్కన పెడితే మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి, మాకు కొన్ని నిబద్ధతలు ఉంటాయి, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చాలా పాస్టర్లు చేశారు, మళ్ళొకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు మాల వేసుకుంటారు, భవానీ మాల, అయ్యప్ప మాల అని వేసుకుంటారు. అయ్యప్ప మాల వేసుకున్న అతన్ని నేను ఇంటికి పిలిచాను, అతను నా ఫ్రెండే. ఇంటికి పిలిచి మటన్ బిర్యానీ చేసి పెట్టా, తింటాడా? తినడు. అప్పుడు నేను హట్ అవుతా కదా. నా ఇంటికి ప్రేమగా పిలిచి మటన్ బిర్యానీ పెడితే తినకపోతే నేను హట్ అవుతా కదా. ఆయన మాలలో ఉన్నాడు కదా. సరే, నేను బార్కి తీసుకెళ్లి వైన్ ఆఫర్ చేస్తా, మందు ఆఫర్ చేస్తా, ఆల్కహాల్ ఆఫర్ చేస్తా, తాగుతాడు, తాగడు. నాలంటే సామాన్యుడికి చేయండి, మాలలో ఉన్న అతనికి ఎందుకు తాగకూడదు, ఎందుకు తినకూడదు? అది రూల్స్. మాలలు ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం లెట్ మీ ఫినిష్. మాల ఎందుకు వేసుకుంటాడు? జనరల్ ఒక మనిషి మాల ఆయనకున్న అలవాట్లు కానివ్వండి, అవన్నీ పోవడానికి, జీవితంలో మంచి అవ్వడానికి, ఏదో ఒక నమ్మకంతో దేవుడు మాల వేసుకొని ఆయనకున్న చెడు అలవాట్లన్నీ ఆ 45 రోజులు ఒకవేళ మానేసుకుంటూ ఉంటే అలవాటయ్యి దాని తర్వాత ఏదో మంచి జరుగుతున్న ఒక ఆలోచనతోటి మాల వేసుకుంటాడు. ఇప్పుడు అదే మాల వేసుకున్న అతను మీరు తీసుకెళ్లి బిర్యానీ తినమంటే తినడు, మీరు తీసుకుపోయి వైన్ షాప్ లో తాగమన్నా తాగడు. అదే ఇప్పుడు మాల వేసుకున్నాను తీసుకోండి, మీరు బిర్యానీ పెడతంటే తింటా, మీరు మందు పోసిన తాగుతా, మీరు విషం ఇచ్చినా తింటాను. సరే, ఓకే, అర్థమైంది కదా. 45 రోజులు 45 రోజులు వాళ్ళు బిర్యానీలు కానీ మందు కానీ తినరు. ఎందుకంటే సిగరెట్లు తాగుతారా? ఏది తాగరు. అంటే చెడుకు సంబంధించింది చెడు ఆలోచనలు కూడా ఆలోచించారు, చెడు ఆలోచనలు చేయరు, ఆరోగ్యాన్ని చెడిపోయేవి చేయరు, ఆరోగ్యానికి మంచిది మాత్రం చేస్తారు. మనిషి కానీ మనసు కానీ పాడయ్యేది ఏది చేయరండి కదా. ఎందుకు అలా ఉంటున్నారు? దేనికోసం? ఏం సాధించడానికి? అంటే మీరు ఆన్సర్ చెప్తే నేను మాట్లాడతాను. ఏం సాధించడానికి? ఇప్పుడు 45 రోజులు ఇలా నియమబద్ధతలతో నిష్ఠగా ఉంటారు, ఈ దీక్షలో ఉంటారు. దాని వలన లాభం ఏమొస్తుంది వాళ్ళకి?
అదే ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను ఆ చెడు పద్ధతులు కానీ చెడు ఆలోచనలు ఆ 41 డేస్ ఎందుకు ఉంటారు అంటే కేవలం జీవితంలో ఈ చెడు అలవాట్లు ఈ మాల వేసుకుంటే నేను ఏమన్నా అంటే మార్చుకోవచ్చేమో, దాని తర్వాత జీవితంలో ఇంకా నాకు మంచి రోజులు ఉంటాయి అన్న ఒక ఆలోచనతో చేస్తారు. ఆ దీక్ష అనేది తీసుకుంటారు కదా. 45 రోజుల దీక్షలో మనసు మలినమయ్యేది, మనిషి మలినమయ్యేవి ఏవి కూడా చేయరు. సీఎంఏ పిలిచి బిర్యానీ పెట్టినా తిన్నారు, ప్రధానమంత్రి పిలిచి వైన్ ఆఫర్ చేసినా తీసుకోరు, మెగాస్టార్ చిరంజీవి పిలిచి సిగరెట్ ఇచ్చినా తీసుకోరు. అంటే వీళ్ళ దీక్షకి ప్రధానమంత్రి కంటే దీక్షకి ఎక్కువ ప్రాధాన్యత, మెగాస్టార్ చిరంజీవి కంటే దీక్షకి ఎక్కువ ప్రాధాన్యత, సీఎం చంద్రబాబు నాయుడు కంటే దీక్షకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. క్రైస్తవుడు కూడా ఎప్పుడైతే యేసు ప్రభు లోనికి వచ్చాడో అప్పుడు దీక్షలోనికి వచ్చాడు, ఒక నియమ నిబద్ధతలోనికి వచ్చాడు, ఒక క్రమంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభువే నా దేవుడు అని అంగీకరిస్తాడో ఆ వయసు 15 సంవత్సరాలైనా 20 అయినా 25 అయినా ఆ రోజు మొదలు పెడితే చచ్చిపోయేదాకా ఆ దీక్షలో ఉండాలి. మనస్సు మలినమయ్యే పనులు చేయకూడదు, మనిషి మలినమయ్యే పనులు కూడా చేయకూడదు. మా బైబిల్ మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారం, ఆజ్ఞల ప్రకారంగా మేము బ్రతకాలి. ఇప్పుడు ఒక పాస్టర్ గా నేనున్నా, మీ ఇంటికి నన్ను పిలవండి, మీ కులం నేను అడగదు, మీ మతం నేను అడగదు. ఎందుకు తెలుసా? మీరు నాలాంటి ఒక మనిషే కాబట్టి నేను ఏమి అడగదు. మీరు ఏది పెట్టినా తింటా, మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, కారం పెట్టినా, కారం పొడి అన్నంలో వేసి నూనె వేసి తినమన్నా తింటా, మీరు కాఫీ ఇచ్చినా టీ ఇచ్చినా ఏదైనా చేస్తా. కానీ ఒక ప్రసాదం విషయంలో మాత్రమే నేను వద్దంటున్నాను. ఇక్కడ మీరు ప్రసాదం విషయంలో ఎందుకు వద్దంటున్నాడని ఆలోచించాలి, లేదంటే అడిగి తెలుసుకోవాలి తప్ప మేము ఇస్తే ఎందుకు తింటారంటే మీరు ఇస్తే ఏదైనా తింటాం, అదే మీరు విషయం ఇచ్చినా తింటాం. హిందువులకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించారు? ఇక్కడ హిందువులని కాదు నేను అంటున్నదే. ఇప్పుడు ఆ మాల వేసుకున్న ఒక వ్యక్తిని నేను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే తింటాడా? తిండు. హిందువే పిలిచి బిర్యానీ పెడితే తింటాడా? ఎవరు పెట్టినా తినడు. ముస్లిం పెట్టినా ఎవరు. ఇక్కడ మతాన్ని మనం వద్దకూడదు, మతం అనే ట్యాగ్ వేయకూడదు మనిషికి. అది ఒక నియమం. ఆ నియమంలో ఒక దీక్షలో ఉన్నప్పుడు, ఒక నిష్టలో ఉన్నప్పుడు ఎదుటివాడు ఏ మతస్థుడైనా, పరమతస్థుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ఆ నిష్ట దీక్ష భంగం కలిగించే విధంగా ఏదైతే ఉంటుందో అది ఎవడు చెప్పినా చేయరు. అలాగే క్రైస్తవుడు కూడా యేసు ప్రభు అనే ఒక దీక్షలో ఉన్నారు. మనసు మనిషి మలినం కాకున్నటువంటి పద్ధతిలో ఉన్నారు. కాబట్టి మా బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే దేవతలకి, దేవుళ్ళకి విగ్రహాల దగ్గర పెట్టినవి మీరు తీసుకోకూడదు, తినకూడదు అని బైబిల్ నాకు చెప్పింది. ఇది దీక్ష, ఇది నిష్ట. మీరు ఇక ఏదైనా పెట్టండి తింటాం. మీరు అన్నట్టు విషయం ఇస్తే నేను కూడా తీసుకుంటా, ఎందుకంటే నా తోటి సహోదరులు కాబట్టి, మీరు మతంతో నాకు సంబంధం లేదు కాబట్టి. ఇది అర్థం చేసుకోగలిగితే, ఇది బైబిల్లో రాసిందా? కన్ఫర్మ్ రాసింది. అవునా? ఓకే, మీరు అన్న పాయింటే. ఇప్పుడు అయితే ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా హిందువులకు సంబంధించింది కాదు, ఏ మతంకి సంబంధించిన ప్రసాదం కూడా స్వీకరించదని ఉంది. అయితే చాలా మంది క్రైస్తవులు కూడా, నా స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్రసాదం తింటారు కదా అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా? 100%. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను మళ్ళీ. మాలలో ఉన్నటువంటి వాళ్ళు బిర్యానీ తినకూడదు, సిగరెట్లు, మందు తాగకూడదు. ఒకవేళ తాగితే ఏమైంది చెప్పండి? తప్పే. తాగితే చచ్చిపోతారా? చచ్చిపోరు. తప్పు అంటున్నా. తప్పు అంటే ఏంటి? ఒక దీక్ష తీసుకున్నప్పుడు దాని నియమాలు పాటించాలి. అగౌరవపరిచినట్టే. అంతే కదా. దేనికోసమైతే దాంట్లో దిగారో అందులో స్థిరంగా, అంటే కాన్స్టెంట్ గా నిలబడలేక ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేస్తారో ఆ నియమాన్ని లేదంటే ఆ దేవుణ్ణి అగౌరవపరిచినట్టే. ఈరోజు మీరు అంటున్నారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ప్రసాదం తింటారు, తిననివ్వండి, తినే వాళ్ళని మేము ఏం అనలేము. కానీ నేను అనేది ఒకటే, తింటే చచ్చిపోరు, తింటే జబ్బు రాదు, తింటే చచ్చిపోరు, తింటే నష్టం కూడా కలగదు. కానీ ఒకటే జరుగుతుంది, ఎప్పుడైతే మేము ప్రసాదం మా క్రైస్తవులు తింటారో అప్పుడు దేవుణ్ణి అగౌరవపరిచినట్లు, అంతే మా నియమాన్ని అగౌరవపరిచినట్టు, మా బైబిల్ని మేము దాటిపోయినట్టు. అంతే తప్ప నష్టం ఏం చేయాలి? చాలా మంది అంటున్నారు, కొంతమంది ఏం మాట్లాడతారు, ప్రసాదం తింటే ఏం కాదు, చచ్చిపోతామా, ఏమైనా జరుగుతుందా, చెప్పొస్తే ఏమీ రాదు. కాకపోతే మా దేవుణ్ణి దాటి వెళ్ళినట్టు అవుతుంది, ఆయన మాటని అగౌరవపరిచినట్టు ఉంటుంది, అవిధేయులం అయినట్టు ఉంటుంది. అంతే తప్ప దాని గురించి ఏం జరగదు. ఇక మీ మత విశ్వాసం కానివ్వండి, మీ ఆత్మీయ ప్రయాణం కానివ్వండి, మీరు పాస్టర్గా మారడానికి ప్రేరణ ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పాస్టరే. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మా నాన్నలు పాస్టర్స్ కింద చూస్తున్నా. నేను ఒక సందర్భంలో
మా డాడీ అప్పులు చేసి సభలంటూ దేవుని సేవ అంటూ చాలా లక్షలు పోగొట్టాడు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా మా డాడీకి దేవుడు ఏ లాభం ఇవ్వలేదే, కనీసం ఒక రూపాయి కూడా ప్రయోజనం లేదే, అప్పులు చేస్తే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడని నాకు దేవుడి మీద కోపం వచ్చింది. సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుని సినిమాల్లోకి వెళ్ళిపోయాను. సినిమా రంగంలో 2017 సంవత్సరం వరకు ఉన్న తర్వాత అక్కడ నాకు దేవుడు నాలో ప్రేరేపణ పుట్టించాడు. ఇది కరెక్ట్ కాదు, ఈ రంగం కరెక్ట్ కాదు, నేను పుట్టింది దీనికోసం కాదు, నేను దేనికోసం బ్రతకాలన్నటువంటి విషయాలని నాకు క్షుణ్ణంగా దేవుడు మాట్లాడి బయలుపరిచినప్పుడు నేను సినీ రంగాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నా. దీని కొరకు బ్రతకాలి అనుకున్నా. ఆ దేవుడు పిలుపు ఎలా వచ్చింది మీకు? అదే చెప్తున్నా. చాలా మంది ఇక్కడ ఇది కూడా అవగాహన లోపమే. నాకు దేవుడు కనిపించాడు అంటారు. దేవుడు కనిపించాడు. బైబిల్ ఏమైందంటే ఇప్పటి వరకు ఎవరు దేవుణ్ణి చూడలేదు, చూడబోడు. భూమి మీద ఎవడు చూడలేదు, చూడబోడని బైబిల్లో ఉంది. చాలా మంది నాకు దేవుడు కనిపించాడు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు, సైతాన్ని కనపడింది, నల్ల బట్టలు వేసుకొని వచ్చింది. ఇదంతా ఏంటంటే సినిమాల్లో చూసి దేవుణ్ణి తెల్ల బట్టల్లో చూపించడం, వెలుగులో చూపించడం బట్టి ఇమాజినేషన్ అనమాట. వీళ్ళ హాలుసినేషన్ లో అలా అనుకుంటారు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు మాట్లాడాలనుకుంటే ప్రేరేపణ ద్వారా మనసులో ప్రేరేపణ పుట్టిస్తారు. ప్రతి మనిషికి 2 తలంపులు ఉంటాయి, 2 ఆలోచనలు వస్తాయి. వెళ్దామా వద్దా, తిందామా వద్దా, సూసైడ్ చేసుకుందామా వద్దా, చదువుదామా, ప్రతి విషయంలో 2 ఆలోచనలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా నేను చచ్చిపోవాలనుకున్నప్పుడు, సూసైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఇదే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఆఫీస్ లో రాత్రి 12:30కి చనిపోవడానికి వెళ్ళినప్పుడు గాడ్ స్పోక్ టు మీ విత్ ఇన్ మై హార్ట్. నాలో, నా హృదయంలోంచి ఒక ప్రేరేపణ కలిగించాడు దేవుడు. ఇట్స్ నాట్ యువర్ లైఫ్, నీకు టైం వచ్చింది అని దేవుడు నాతో సుస్పష్టంగా నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేను మార్చబడ్డాను. అలాగే అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. సో గతంలో మీరు హిందువుల మొదటి నుంచే క్రిస్టియన్స్? నేను పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్. మీ నాన్న, మా డాడీ పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్. వాళ్ళ నాన్నగారు కూడా క్రిస్టియన్. నా పేరు అభినయ్ దర్శన్, మా డాడీ పేరు సుందర్ రాజ్, వాళ్ళ నాన్న పేరు జాన్, వాళ్ళ నాన్న వాళ్ళు హిందువులు. సో దేవుడు పిలుపు నిజంగా ఎలా అనిపించింది ఆ అనుభవం ఆ రోజు? చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. అప్పటికే నా వెంట పాస్ట్ గారు పడుతున్నారు, నువ్వు మారాలి, ఈ అలవాట్లన్నీ విడిచిపెట్టాలి, బ్రతుకు మార్చుకోవాలి, నువ్వు దేవుని సేవ చేయాలని 5 సంవత్సరాలుగా ఒక పాస్టర్ నా వెంట పడుతుంటే ఆయన కొట్టి పడేసి ఆయన మాటలు లెక్క చేయకుండా నేను నా ఇష్టానుసారంగా ఈ డ్రగ్స్ తీసుకుంటూ, ఆల్కహాల్ కన్సూమ్ చేస్తూ ఇష్టానుసారంగా బ్రతికేవాడిని. ఆ టైంలో ఎప్పుడైతే నేను సూసైడ్కి వెళ్ళానో ఆ టైంలో దేవుడు ఒక తలంపు, ఒక ప్రేరేపణ నాకు ఇచ్చినప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు అనిపించింది నేను బ్రతకాల్సింది సినిమా కోసం కాదు, ఒక మంచి పని చేయడానికి బైబిల్ పట్టుకోవాలి అని. ఆ రోజు బైబిల్ పట్టుకోవడానికి ఒక తీర్మానం తీసుకున్నాను. ఓకే. సో ఈ బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ ఒక్క తప్పు చేయలేదు? చేశారు. మనుషులందరూ తప్పులు చేస్తారండి. క్రిస్టియానిటీకి నాన్ క్రిస్టియన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, క్రైస్తవ్యంలో బ్రతికే ప్రతి పాస్టర్, ప్రతి క్రైస్తవుడు కూడా వి ట్రై టు లివ్ హోలీ. మేము పరిశుద్ధంగా, పవిత్రంగా, తప్పు చేయకుండా బ్రతికే ప్రయత్నం చేస్తాం. మాలో తప్పులు ఉండవు, మేము అబద్ధం కూడా ఆడమని ఎవడని చెప్తే అది అబద్ధం అని అర్థం. మాలో బలహీనత ఉంటుంది, ఎందుకంటే రక్తమాంసాలతో మేము ఉన్నాం. మీరు ఫోన్ చేశారు నాకు ఇంటర్వ్యూలో, ఆ పక్కనే ఉన్నానే అంటారు, నేను ఎక్కడో ఇంటి దగ్గర ఉంటాను, అది అబద్ధం అవుతుందా? అలా ప్రతి ఒక్కడు కూడా రోజుకి 10 అబద్ధాలు అంటారు. బైబిల్ ఏమంటే తెలుసా? అబద్ధం ఆడద్దు అంటది, కోప్పడద్దు అంటది, కోప్పడితే పాపం అంటది బైబిల్. కానీ మేము కోప్పడతాం. మనుషులకు కొన్ని బలహీనతలు ఉంటాయి. తప్పు చేశారు లేదంటే చేశాం, కానీ చేసిన ప్రతిసారి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తంతో దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం. మా పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి క్షమాపణ అడుగుతాం. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు తప్పులుంటే క్షమించమని అడుగుతాం, రేపటి రోజు అవి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మా హృదయం కానీ మా బ్రతుకు కానీ మలినం అవ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అనుకోకుండా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తే ఇమ్మీడియట్ గా మాకు తలంపు వస్తుంది, అరే ఇలా చేసి ఉండకూడదే, నేను తప్పు చేశానే అన్నటువంటి గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది మాకు. మేము పరిశుద్ధంగా, పవిత్రంగా, తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేసే వాళ్ళని క్రైస్తవులు అంటారు. తప్పు చేయకుండా ఎవ్వడు భూమి మీద బతకలేడు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. రోజుకు ఎన్నిసార్లు చేస్తారు మీరు ప్రార్థన? 3 సార్లు చేస్తాం. 3 సార్లు. ఏమని చేస్తారు? ఇది కూడా అవగాహన లోపమే. ప్రార్థన
చాలా మంది క్రైస్తవులు కూడా ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియక ఏదో పేపర్లో రాసేసుకొని జబ్బు నయం అవ్వాలి, ప్రమోషన్ రావాలి, ఉద్యోగం రావాలి, నా కూతురు త్వరగా పెళ్లి కావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, బ్యాంక్ లోన్ రావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నేను సన్నం కావాలి, ఇవన్నీ రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, నువ్వు రాసుకున్న పాయింట్లలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? అవి ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తే దేవునికా నాకా? అది నాకే. కారు కావాలని ప్రార్థన చేస్తే నాకా దేవుడికా? నాకే. భౌతికపరమైన ఆశల్ని పెట్టుకొని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఎన్ని అడిగినా కూడా అది ప్రార్థన కాదు. అది నా స్వలాభం కోసం, నా భౌతికపరమైనటువంటి మేలు కొరకే తప్ప అక్కడ దేవుడు లేడు. నిజమైన ప్రార్థన అంటే దేవుణ్ణి మెప్పించేదిగా ఉండాలి. ఇది నేను మతం కోసం మాట్లాడట్లా, క్రైస్తవుల కోసం కాదు, హైందవుల కోసం కాదు, ఇస్లాం వారి కోసం కాదు, ఎవరైనా సరే నేను మనిషి కోసం చెప్తున్నా. మనిషి దేవునికి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుణ్ణి తృప్తిపరచడానికి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను, కాఫీ తీసుకుంటారా అన్నారు, అది మీ సాటిస్ఫాక్షన్ కోసమా, నా సాటిస్ఫాక్షన్ కోసమా? నన్ను తృప్తిపరచడానికా, మీరు తృప్తిపడడానికా? ఎందుకంటే నేను మీ గెస్ట్ కాబట్టి. నేను ఇక్కడ కూర్చున్నా కూడా నన్ను పట్టించుకోకుండా మీరు బిర్యానీ తిన్నారు, మీరు కాఫీ తాగారు, మీరు జ్యూస్ తాగారు, నేనేమో కూర్చొని ఉన్నా, అప్పుడు నాకు ఎలా ఉంటది? నేను బాధపడతాను లేదా? మీరేమంటారు తెలుసా? అభినయ్ దర్శన్ మా స్టూడియోకి వచ్చారు కాబట్టి నేను బిర్యానీ తింటున్నా, నేను కాఫీ తెప్పించుకున్నా, నేను జ్యూస్ తెప్పించుకున్నా, పేరేమో నాది, తింటుందేమో మీరు. ఈరోజు క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, ఇస్లాం వారు కానీ దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం అంటున్నారు. ప్రార్థన అంటే ఏంటంటే, నేను ఒకటే చెప్తా స్ట్రైట్ గా, ప్రార్థన అంటే అది దేవుణ్ణి తృప్తిపరిచేదిగా, దేవునికి మెప్పించేదిగా, దేవుణ్ణి ఆకర్షించేదిగా, అట్రాక్ట్ చేసేదిగా ఉండాలి. ఇద్దరు లవర్స్ ఉంటారు, ప్రేమలో పడతారు, వీళ్ళిద్దరు ఎంతసేపు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఈ పిల్ల వాణి పోగొడుతుంది, వాడి ఈ పిల్లని పోగొడుతుంటారు. అసలు ప్రార్థన కూడా ఏ మతస్థుడు ప్రార్థన చేసినా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప మన అవసరాలను పెట్టుకొని దీన్ని ప్రార్థన అనటం తప్పు. ఇప్పుడు మీరు అన్నారు ప్రార్థన 2 సార్లు 3 సార్లు చేస్తా, ఏం చేస్తాను? దేవుని పొగుడుతుంటా అంతే. దేవుడు తృప్తి పడడానికి ఏం చేయాలో అదే చేస్తాను నేను. నా అవసరాలు నేను ఎప్పుడు అడగను. నా జబ్బు తీసి బట్టలు కావాలా, కారు కావాలా, ఇల్లుకి ఏమడగను. నేను పుట్టినందుకు కాదు, నన్ను దేవుడు పుట్టించింది పని వేరు. ఆ పని కోసం నేను బతకాలి తప్ప ఏదో ఈ లోకం అవి పేర్ల కోసం బ్రతుకుతూ ప్రార్థన అని చెప్పి నా ఆశలు అడిగి, నా కోరికలు అడిగి, కోరికలు పుట్టలుగా మనుషులు తయారైపోయింది. ఇది కాదు, కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. అందరికీ అవగాహన లోపం అండి. ప్రతి మతస్థుడికి అవగాహన లోపల. ఈరోజు చర్చికి వెళ్ళే క్రైస్తవులు కూడా అవగాహన లేదు. ప్రార్థన అంటే ఏంటి, దేవుడు ఎందుకు కావాలి, ఈ అవగాహన లేకనే హైందవులు మతాన్ని మారుస్తున్నాం అంటున్నారు, క్రైస్తవులు మతంలోకి వచ్చేయండి అంటున్నారు. ఇవన్నీ అవగాహన లోపం. దే డోంట్ హ్యావ్ రైట్ నాలెడ్జ్. ఇంకో పాయింట్, హిందువులైతే మేము గుడికి వెళ్ళి మొక్కుకొని, ఇప్పుడు జనరల్ గా ఇంట్లో ఉన్న గుడికి వెళ్ళినా కూడా అక్కడ వేద పండితులు ఎవరైతే ఉంటారో మంత్రాలు చదువుతా ఉంటారు. మేము కూడా మనసులో ఈ మంత్రాలు చదువుకొని మొక్కుకొని వస్తాం. అదే ఒక ముస్లిం అయితే నమాజ్కి వెళ్తాడు, మస్జిద్కి వెళ్ళి కూర్చొని నమాజ్ చేస్తాడు. క్రిస్టియన్స్ మీరు మాత్రం ఈ బైబుల్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ చర్చిలో కూర్చొని ఈ బైబుల్ ఓపెన్ చేసి అందులో చెప్తా ఉంటారు, చదువుతా ఉంటారు. అసలు అంటే ఇప్పుడు మేమైతే భగవద్గీతను అయితే తీసుకెళ్ళాం, వాళ్ళు ఖురాన్ తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేయరు. కేవలం క్రిస్టియన్స్ మాత్రమే బైబుల్ని చర్చికి ఎందుకు తీసుకువెళ్తారు? మీకు ఫోన్ ఉందా? ఫోన్ మనం కొంటాం, ఒక 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి కొంటాం. 2 లక్షలు పెట్టి కొన్నాను, నాది ఐఫోన్ అని రేపు పొద్దునికి నేను ఛార్జింగ్ పెట్టను అంటే ఎలా ఉంటుంది? 2 లక్షలు పెట్టి కొన్నాను కాబట్టి నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టను అంటే కరెక్టేనా? ఒకవేళ అలా అన్నాం అనుకోండి, 2 లక్షలు పెట్టి కొన్నాం కాబట్టి ఫోన్ ఆటోమేటిక్ పనిచేస్తుందా? ఏం కావాలి? ఫోన్కి ఛార్జింగ్ కావాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ పని చేయడానికే ప్రతిరోజు దానికి ఛార్జింగ్ కావాలి, అంటే బూస్టప్ కావాలి, దానికి ఒక సపోర్ట్ కావాలి, ఒక పుషప్ కావాలి. అలాంటిది ఒక మనిషి బ్రతకాలి అంటే ఈ రంగుల లోకంలో, ఇన్ని పాపాలున్న లోకంలో వాటన్నిటిని తట్టుకొని ఆ పాపాలు చెయ్యకుండా ఒకడు మందు ఆఫర్ చేస్తాడు, ఒకడు బిర్యానీ ఆఫర్ చేస్తాడు, ఒకడు ప్రాస్టిట్యూషన్ ఆఫర్ చేస్తాడు, ఒకడు స్మోకింగ్ ఆఫర్ చేస్తాడు,
రకరకాల ఆఫర్లు వస్తుంటాయి. జాబ్ లో కావచ్చు, బిజినెస్ ప్లేస్ లో కావచ్చు, రిలేటివ్స్ లో కావచ్చు, ఫంక్షన్స్ లో కావచ్చు. వీటన్నిటికి దూరంగా బ్రతకాలంటే క్రైస్తవుడికి ఛార్జింగ్ కావాలి. అది ఏం ఛార్జింగ్ కావాలి? వాక్యం. ఇది ఛార్జింగ్. క్రైస్తవుడు మొబైల్ ఫోన్ అయితే వాక్యం అనేది ఛార్జింగ్ లాంటిది, ఛార్జర్ లాంటిది. ఈ వాక్యం మేము ఎందుకు చెప్తాం అంటున్నారు తెలుసా? ఎందుకు చెప్తామంటే మోటివేట్ చేయడానికి, పాపం చేయకుండా ఉండటానికి ఎలా ఉండాలి. ఎవడో ఆఫర్ చేస్తాడు, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి. ఎవడో ఏదో తాగమంటాడు, అక్కడ ఎవ్వరు ఉండరు, నువ్వు తప్ప. తాగచ్చా తాకూడదా, ఇవన్నీ మేమేంటంటే ఎప్పటికప్పుడు బూస్టప్ చేస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ పాపం చేయకుండా ఉండటానికి, వాళ్ళని స్థిరంగా నిలబెట్టడానికి మేము ప్రసంగాలు చేస్తాం. బైబిల్లో పాస్టర్ గా అవ్వడానికి ఎన్నేండ్లు పట్టింది మీకు? పాస్టర్ అవ్వడానికి ఏం లక్కర్లేదండి. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాలనుకుంటే, ఒక వ్యక్తిని సమాజంలో మేలు చేయటానికి కావచ్చు, క్రీస్తు కొరకు, దేవుడి కొరకు కావచ్చు, నిలబెట్టుకోవాలంటే ఓవర్ నైట్ నిలబెట్టేసుకుంటాడు. ఆ నైట్ ఈరోజు నేను ఉన్నాను, ఈరోజు సిగరెట్ తాగా, మందు తాగా, డ్రగ్స్ తీసుకున్నా, కొకైన్, హెరాయిన్, గంజా అన్ని తాగాను. రాత్రికి రాత్రి దేవుడు నాతో మాట్లాడితే తెల్లారి బైబిల్ పట్టుకుని నేను పాస్టర్ అయిపోవచ్చు. ఇది ట్రైనింగ్ సెంటర్ కాదు కదా. దేవుడు ట్రైనింగ్ ఇవ్వడు. దేవుడు మార్చాలి, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాలనుకుంటే సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. మరి అందరు పాస్టర్లు అయిపోవచ్చుగా. అది వాళ్ళ ఇష్టం. దేవుడు అందరినీ వాడుకోవాలి కదా. ఇప్పుడు మీరున్నారు, ఇండియన్ మీడియాని ఒక ఛానల్ పెట్టారు, ఒక స్టూడియో పెట్టుకున్నారు, అందరు పెట్టుకోవచ్చు కదా. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఛానల్ పెట్టుకోవచ్చు కదా. అది మీ ఇష్టం, అది మీ అభిప్రాయం, మీ ప్యాషన్. ఇది అందరూ పాస్టర్లు అయిపోవచ్చు కదా. అంటే కొంతమందికి ప్యాషన్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ఏదన్నా ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా కూడా మనకు ఎంతో కొంత అవగాహన ఉండాలి, దాని మీద పట్టు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రజల్ని ఎలా మోటివేట్ చేయాలి, ప్రజలకు అండగా ఎట్లా ఉండాలి, ఒకవేళ గెలిస్తే ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి. ఇదంతా ఏంటంటే ఆ పొలిటికల్ గా ఎప్పుడైతే మనం దిగుతామో అది మనకు కొన్నేళ్ళు జర్నీ చేయడం వల్ల, ప్రజలతో మమేకం అవ్వడం వల్ల, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల అది మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సో మీరు ఒక పాస్టర్ గా అవ్వడానికి అటువంటి అనుభవాలు ఏమన్నా కావాలని అడుగుతున్నాను. పాస్టర్ అవ్వటానికి నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది రెండు విషయాలు. ఒకటి, వ్యక్తిగత జీవితంలో ఈ రోజు వరకు చేసినటువంటి తప్పులు. అంటే నేను ఇలా ఉండేవాడిని, యేసు ప్రభులోకి వచ్చాక ఇలా మారా. అభినయ్ దర్శన్ అమ్మాయిలు పిచ్చోడు, యేసు ప్రభులోకి వచ్చాక వదిలేశాడు. అభినయ్ దర్శన్ డ్రగ్గిస్ట్, యేసు ప్రభులోకి వచ్చాక డ్రగ్స్ వదిలేశాడు. అభినయ్ దర్శన్ నరనరాలు సినిమా ప్రవహించేది, యేసు ప్రభులోకి వచ్చాక సినిమా విడిచిపెట్టాడు. ఇది ఒక అనుభవం, ఇది సాక్ష్యం అంటారు, టెస్టిమనీ అంటారు. రెండవది, నేను పాస్టర్ అవ్వాలంటే నాకు బైబిల్ అర్థం కావాలి. ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ నాకు అర్థమైతే, ఈ వాక్యం, ఇందులో వాక్యం అంటారు, ఇందులో ఈ వాక్యం నాకు అర్థమైతే అప్పుడు నేను ఇతరులకు అర్థమయ్యే విధంగా నేను బోధించగలను. ఈ రెండు అర్హతలే మనిషికి కావాలి పాస్టర్. ఇది అర్థం అవ్వడానికి మీకు ఎన్నేళ్ళు పట్టింది అడుగుతున్నాను నేను. ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది. ఒకరికి 1 year పట్టొచ్చు, ఒకరికి 6 months పట్టొచ్చు, ఒకరికి 1 month పట్టొచ్చు, ఒకరికి 10 days పట్టొచ్చు. ఇది చదివే మన జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది కూడా దేవుణ్ణి అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు హిందువుల్లో ఒక పండితుడు అవ్వాలంటే మనం చిన్నతనం నుంచే వేద పాఠశాలకు వెళ్ళి వేదాలు, దానికి సంబంధించిన మంత్రాలు ఇవన్నీ నేర్చుకుంటారు. అది నేర్చుకున్నాక ఒక ఆలయంలోకి వచ్చి వాళ్ళు మొదలు పెడతారు. అది కూడా ఒక కింద ఆయన ప్రధాన అర్చకుల కింద చేస్తూ ఆయన కూడా ప్రతిరోజు చేయడం వల్ల ఆయన కూడా అర్చకులు అవుతారు. సో అదే విధంగా ఒక పాస్టర్ అవ్వాలంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ గుడిలో ఏదైతే అర్చకులు కానివ్వండి, వేద పండితులు ఎవరైతే పూజారులు ఉన్నారో, అలా మీ దాంట్లో కూడా అంటే చాలా అనుభవం కలిగిన పాస్టర్లు, ఏళ్ల నుంచి ఉన్నటువంటి పాస్టర్లు, వాళ్ళ కింద అంటే అలా అసిస్టెంట్ అంటే ట్రైనింగ్ ఏమైనా చేయాలా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఏదైనా ఇప్పుడు మనం చదువుకున్నా ఏదైనా చేయాలన్నా కూడా డెఫినెట్ గా నేర్చుకోవాలంటే ట్రైన్ అనేది ఉండాలి. అలా పాస్టర్ గా అవ్వాలంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలా, ట్రైన్ అవ్వాలని అడుగుతున్నాను. ఒకటి చెప్తాను, ఇక్కడ మీరు గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎస్, వెళ్ళారా? కొబ్బరికాయ అర్చన అవన్నీ ఉంటారు, తీసుకున్నారు. అక్కడ గుళ్ళో ఉన్న పూజారి మంత్రాలు చదువుతాడు కదా, మీకు అర్థమవుతుందా? అర్థం. ఆ మంత్రాలు అర్థమవుతాయా? కొన్ని అర్థం, కొన్ని అర్థం కావు. అర్థం కాలేదని మీరు ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? మీరు లేదు. మీరే కాదు, ఎవ్వరు అడగరు. ఆయన ఏ మంత్రాలు చదివినా మీకు అర్థం కాకపోయినా
అడగరు. మరి ఆయన ఏం చదివాడో మీకు తెలియదు. బైబిల్ అలా కాదు. ఇది అన్ని భాషలు తర్జుమా చేయబడింది. అన్ని భాషలు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడింది. ఈరోజు మన ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది తెలుగు బైబిల్ ఒకటి, ఇంగ్లీష్ బైబిల్ ఒకటి. ఈ బైబిల్ అర్థం చేసుకోవడానికి ఇంకొకటి ఎవడో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సెకండ్ పాయింట్. ఇది అంత కష్టమైంది కూడా కాదు, మూడో పాయింట్. ఈ వాక్యం దేవునికి ప్రార్థన చేసి ఇది నాకు అర్థం అవడానికి సహాయం చేయి దేవా అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇందులో చక్కగా అర్థమయ్యే రీతిగా ఉంటాయి. ప్రతి మాట కూడా అర్థం కాని భాష ఏది ఉండదు, సంస్కృతం ఉండదు, తెలుగులోనే ఉంటది. ఎవరు చదివినా అర్థం అవుతుంది. ఇంత చక్కగా అర్థమయ్యేదానికి మనం ఏ ట్రైనింగ్ చేయక్కర్లేదు. అలానే మీరు అన్నట్టు ట్రైనింగ్ కంపల్సరీ అని అంటున్నారు కదా, కంపల్సరీ కాదు. ఇప్పుడు నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ చేయలేదు. నాకు నేనే ఒక 6 నెలలు కేటాయించుకొని 6 నెలలు నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రిపరేషన్ ఏంటో తెలుసా? సినిమా వైపు పూర్తిగా వెళ్లకుండా ఉండటానికి, నాకున్న అలవాట్ల వైపు వెళ్లకుండా ఉండటానికి, ఈ 6 నెలల్లో బైబిల్ ఏంటి అర్థం చేసుకోవటానికి, ప్రార్థన బాగా చేయటానికి, దేవునితో ఒక ఐక్యత కలిగి ఉండటానికి ఈ 6 నెలలు నేను ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ 6 నెలలు నన్ను నేను ట్రైన్ చేసుకున్న తర్వాత నేను బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేసాను. ఈ రోజు నిర్విరామంగా వాడబడుతుంది. నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు. అలాంటి ట్రైనింగ్ అవ్వకూడదు అంటే అవ్వచ్చు, అది వ్యక్తిగత అభిప్రాయం, పర్సనల్ ఒపీనియన్. ట్రైనింగ్ అవ్వాలంటే అవ్వచ్చు, అవ్వకుండా నేనే ట్రైన్ అవుతానంటే అవ్వచ్చు, అది మీ ఇష్టం, పర్సనల్ ఒపీనియన్. సో అభినవ్ దర్శన్ పాస్టర్ గా కాకుండా ఇంకేం చేస్తాడు రెగ్యులర్ లైఫ్ లో? ఇప్పుడు ప్రెసెంట్ పాస్టర్. నేను ఎడిటింగ్ చేస్తాను, డిజైనింగ్ చేస్తాను, తర్వాత ఈ 2 చేస్తాను. నా పాస్టర్ వృత్తి కాకుండా నేను చేసేది ఎడిటింగ్ అండ్ డిజైనింగ్. అది నా ప్రొఫెషన్. అంటే అది మీ బిజినెస్ జాబా? నా ప్రొఫెషన్ ఇది. ఇప్పుడు నేను దాన్ని దేనికోసం వాడుతున్నా? నా సేవ కోసమే వాడుతున్నా. నేను బ్రతకడం కోసం ఒక ఛానల్ పెట్టుకుని ఒక యాంకర్ గా చేస్తున్నా. ఓకే, మీరు బ్రతకడం కోసం ఏం చేస్తారు అంటున్నా? నేను బ్రతకడం కోసం ప్రస్తుతానికి ఏం చేయటం లేదు, సేవనే చేస్తున్నా. దేవుడే నన్ను పోషిస్తున్నాడు. అంటే దేవుడు నన్ను పోషిస్తున్నాడు అంటే రోజు ఆయన వచ్చి అన్నం పెట్టి తినిపిస్తున్నాడా? మీకు ఒక కథ చెప్తా. ఒకసారి బోట్లో వెళ్తూ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. సముద్రంలో బోట్లో నుంచి పడిపోయాడు. వాడు మునిగిపోతున్న టైంలో దేవుణ్ణి ఆకాశంపై చూసి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అని అడుగుతుంటే ఒకడు ఇంకో షిప్ లో వెళ్తూ బాబు రా నేను నీ సేవ చేస్తాను, మద్దరికి తీసుకెళ్తానంటే లేదు నువ్వు వెళ్ళిపో నాకు దేవుడు వస్తాడు అన్నాడు. ఇంకో షిప్ వచ్చింది ఒక అరగంట తర్వాత. వాడు ఈదుతున్నాడు, శక్తి సరిపోట్ల. బాబు రా బాబు నన్ను తీసుకెళ్తాను, నీ సేవ చేస్తానంటే నువ్వు వెళ్ళిపో నాకు దేవుడు వస్తాడు అన్నాడు. ఇంకోసారి ఫ్లైట్ వెళ్తుంది, హెలికాప్టర్ చూసి వాడిని అక్కడి నుంచి సేవ్ చేయడానికి ఆ ల్యాడర్ రిలీజ్ చేస్తే బాబు ఇది పట్టుకుని పైకి వచ్చేసాయిరా నేను సేవ్ చేస్తాను నీకోసమే వచ్చాం మేమని హెలికాప్టర్ అంటే నువ్వు వెళ్ళిపో నేను నా దేవుడికి ప్రార్థన చేశా, నా దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోయారు. వాడు చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడా అంత ప్రార్థన చేసిన నీకు నన్ను కాపాడమన్నా నేను నీకు కనపడలేదా, నా బాధ కనపడలేదంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే ఫస్ట్ ఆ షిప్ లో వచ్చింది నేనే, ఆ బోట్ లో వచ్చింది నేనే, ఆ హెలికాప్టర్ లో వచ్చింది కూడా నేనేరా. నేను మనుషుల ద్వారా సహాయం చేస్తాను తప్ప నేనుగా వచ్చి సహాయం చేసి తీసుకునేంత గొప్పడు భూమి మీద లేడు అన్నాడు దేవుడు. ఇప్పుడు మీరేమన్నారు? దేవుడు వచ్చి మీకు ఇస్తున్నాడా అన్నారే. దేవుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వడు. దేవుడు మనుషుల ద్వారా ఇస్తాడు. దేవుడు వ్యక్తుల ద్వారా సహాయం చేస్తాడు. దేవుడు ఫిజికల్ గా ఎక్కడ ఉండడు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ద్వారా రావచ్చు, లేదా మీ ద్వారా రావచ్చు, ఇంకొకటి ద్వారా రావచ్చు. అది నాకు దేవుడు ఇస్తున్నాడు అని నేను భావిస్తాను. ఈరోజు వేసుకున్న కోటు ఎక్కడిదంటే నేనేమంటాను తెలుసా? దేవుడు ఇచ్చాడంట. వాచ్ ఎక్కడంటే దేవుడు ఇచ్చాడంట నేను. ఎందుకంటే మనుషులు నాకు ఇచ్చినా సరే మనుషులని ప్రేరేపించి ఇప్పిస్తున్నాను దేవుడే అని నేను నమ్ముతాను. నేనైతే అలానండి, ఇది నా కష్టాజీతం. నేను ఇంటర్వ్యూస్ చేసుకొని ఈ వీడియోస్ యూట్యూబ్ లో వేసుకొని దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకొని నేను ఈ బట్టలు కానీ ఈరోజు ఈ స్టూడియో కానీ ఇదంతా నా కష్టాజీతాన్ని అంటున్నా. మీరు అంటున్నారు దేవుడే వచ్చి నాకు అన్ని చేస్తాడు అంటే ఇప్పుడు మనం ఏదైనా కష్టం చేస్తేనే దాంతో మనం బ్రతకగలుగుతాం. ఏమీ చేయకుండా దేవుడే వచ్చి ఎట్లా చేస్తాడని నేను అంటున్నాను. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక పాయింట్ నేను అగ్రీ చేస్తాను, మీతో నేను ఏకీభవిస్తా. ఏదంటే నేను కష్టం చేయకుండా దేవుడే ఇస్తాడన్నదే ఆ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను.
ఫస్ట్ మన శక్తి లోపం లేకుండా మనం కష్టపడాలి. మన చేతులు కాళ్ళు ఆరోగ్యం బాగుంది కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చూసుకోవాల్సింది దేవుడు చూసుకుంటాడు. ఇది కరెక్ట్, ఇది నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కదా, మరి నేను బైబిల్ పట్టుకుంటున్నా, గ్రామాలకు వెళ్తున్నా, పట్టణాలకు వెళ్తున్నా, కష్టపడి వాక్యం చెప్తున్నా, ప్రసంగం చేస్తున్నా. ఇది నా కష్టం. నేను ఇంట్లో ఏసీ వేసుకుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఫోన్ నంబర్లు పెట్టి గూగుల్ పే ఫోన్ పే పెట్టేసి డబ్బులు తీసుకొని వచ్చి నాకేంటి నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అడగను కదా. నేను రోడ్ల మీదకి వెళ్తున్నా, గ్రామాలకు వెళ్తున్నా, రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయాణాలు చేసి స్వార్థ ప్రకటిస్తున్నా. ఇది నా కష్టం, ఇది నా ప్రొఫెషన్, ఇది నా పని. దీనికి దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. అంటే ప్రచారం చేస్తున్నట్టే కదా మీరు? ఎస్, ఎగ్జాక్ట్లీ. దేనికోసం ప్రచారం చేస్తున్నారు మీరు? నా బ్రతుకు బాగు చేసిన దేవుణ్ణి ఇంకొకరి బ్రతుకు బాగు చేస్తాడని చెప్పడానికి. నేను బైక్ మీద సైడ్ స్టాండ్ వేసుకుని వెళ్తుంటే ఎవడో నాకు సైడ్ స్టాండ్ తీసుకోరా అని చెప్పాడు. నేను సేవ్ అయ్యా, నేను బ్రతికి బయటపడ్డా. ఇప్పుడు ఇంకొక బైక్ మీద వెళ్తున్నాడు సైడ్ స్టాండ్ వేసుకుంటే నా బాధ్యత ఏంటి? ఓహో, నా సైడ్ స్టాండ్ తీయించాడు, ఒక సహాయం చేశాడు, వాడు సైడ్ స్టాండ్ వేసుకున్నాడు, తీయమని చెప్పడానికి నేను గోతిలో పడిపోతాను, చేయబట్టుకుని లేపుతున్నా. దీనిలో నా స్వార్థం లేదు. పాపంలో బతుకుతున్నారు మనుషులు, వాళ్ళని పాపం చేయొద్దు అని చెప్తున్నా. ఒకప్పుడు నేను అలాగే చేశాను, నేను దమ్ము కొట్టే, మందు కొట్టే, గాంజా దాగా, కొకైన్, హెరాయిన్ అన్ని తీసుకున్నాను. కానీ దేవుడు నన్ను మార్చాడు, మీరు కూడా మారండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని విడిచిపెట్టచ్చు అని చెప్తున్నా. మంచి చెప్తున్నాం. ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని విడిచిపెట్టొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే మిగతా మతస్థులకి మీకు ఉన్న తేడా అదే అని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను చెప్తా. ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇస్తా. ఇప్పుడు ఇతర పరమతస్థులకి క్రైస్తవులకి ఉన్నటువంటి గ్రేట్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? పరమతస్థులు గుడికి వెళ్తారు, సినిమాకు కూడా వెళ్తారు, గుడికి వెళ్తారు, సిగరెట్ కూడా తాగుతారు, గుడికి వెళ్తారు, ఆల్కహాల్ కూడా కన్సూమ్ చేస్తారు, గుడికి వెళ్తారు, సీరియల్ కూడా చూసుకుంటారు. క్రైస్తవుడు అలా కాదు. చర్చికి ఒక్కసారి వెళ్ళటానికి యేసు ప్రభువుని ఒకసారి దేవుడుగా స్వీకరిస్తే సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, దమ్ము కొట్టకూడదు, మందు కొట్టకూడదు, చాలా నియమాలు ఉంటాయి. వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపం చేయాలి. మరి ఇతర మతస్థులు ఎందుకు అలా చెప్పరని నాకు తెలియదు, ఎందుకు వాళ్ళు చెప్పడం నాకు తెలియదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను బాగుపడ్డా. అభినయ దర్శన్ యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఒక భయంకరమైన వెధవ, యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఒక మంచివాడు. యేసు ప్రభువుని నమ్ముకొని మంచి వాళ్ళు అయ్యారే తప్ప చెడిపోయినట్టుగా చరిత్రలో ఇప్పుడు వరకు ఎక్కడ లేదు. మీరు చెప్పండి, బైబిల్ పట్టుకొని కానీ, బైబిల్ చదివిన తర్వాత కానీ, యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఎవడైనా వ్యభిచారి అయ్యాడా, జూదగాడయ్యాడా, దొంగ అయ్యాడా, హంతకుడు అయ్యాడా? ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి? ఇప్పుడు నేను క్లియర్ చెప్తాను. క్రిస్టియన్సే కాదు, ఇస్లాంలనే కాదు, హిందువులనే, అన్ని మతస్థుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు. పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టు యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మంచోడవలే, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మంచోడు కూడా అయ్యిండు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు దొంగ అయ్యారు, యేసు ప్రభువుని నమ్ముకున్న దొరలు కూడా అయ్యారు. ఈవెన్ అదే హిందూ మతస్థులకు సంబంధించిన దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, చెడ్డవాళ్ళు కూడా అయ్యారు. ఇస్లామిక్ నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, గ్రేట్ పీపుల్ కూడా అయ్యారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎంతసేపు యేసు ప్రభువుని నమ్ముకుంటేనే మంచి వాళ్ళు అవుతారు అంటున్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి కాదు, ఏ దేవుని నమ్ముకున్నా మనం మంచి అవుతాము, చెడు అవుతాము, రెండు ఉంటాయి. అంతేగాని ఓన్లీ యేసు ప్రభుని నమ్ముకుంటే మంచి వాళ్ళు అవుతారు అనేది మీ మూర్ఖత్వం అంట. ఒకటి చెప్తానండి, రెండు రకాల స్కూల్స్ ఉంటాయి. ఒకటి చాలా ఫ్రీడమ్ ఉంటుంది స్కూల్లో, ఇంకొక స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. స్ట్రిక్ట్ గా ఉన్న స్కూల్స్ ని కొంతమంది ఇష్టపడరు, ఫ్రీడమ్ గా ఉన్న స్కూల్స్ ని ఇష్టపడతారు. స్ట్రిక్ట్ గా ఉన్న స్కూల్స్ లో ఏముంటది, తప్పు చెయ్యనీయకుండా, కాపీ కొట్టనివ్వకుండా జాగ్రత్తగా ఫ్యాకల్టీ చూస్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఉన్న స్కూల్లో ఏముంటది అంటే కాపీలు కొట్టుకోవచ్చు, స్కూల్కి రాకపోవచ్చు, వాడు చదువుకోకుండా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఫ్రీడమ్ గా ఉన్న స్కూల్లో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకై వాళ్ళు స్ట్రిక్ట్ గా పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. స్ట్రిక్ట్ గా పెట్టిన స్కూల్లో టీచర్ల కళ్ళు కప్పి కొంతమంది పాడైపోతూ కూడా ఉంటారు. ఇక్కడ మీరు అన్నట్టుగా పరమతస్థుల్లో, హైందవుల్లో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మంచోళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో వెధవులు కూడా ఉన్నారు. ఇందులో వెధవులు ఉన్నారు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు గొప్పతనం ఏంటి అన్న అంశంలో మీరు అన్నారు. నేను ఒకటే చెప్తా, బైబిల్ ఏంటంటే స్ట్రిక్ట్ స్కూల్ లాంటిది. అంటే నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తుంది బైబిల్. నువ్వు సినిమా చూడొద్దు, చూస్తే పాపం అంట. నువ్వు మందు కొట్టకూడదు, కొడితే పాపం. సిగరెట్ కాల్చకూడదు, పాపం. సీరియల్ చూడకూడదు, పాపం. వ్యభిచారం, మోసం, నరహత్య చేయకూడదు, పాపం.
అబద్ధాలు ఆడకూడదు పాపం, పొరుగు వాడి మీద అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు పాపం. ఇది స్ట్రిక్ట్ స్కూల్ లాంటిది. బైబిల్ అనేది స్ట్రిక్ట్ స్కూల్ లాంటిది. అయినా కూడా, ఇంత స్ట్రిక్ట్ గా పెట్టినా కూడా కొంతమంది వెధవలు ఉన్నారు, కాదనట్లేదు నేను. కానీ బైబిల్ మాత్రం చెప్పేది ఏంటంటే 45 రోజులు మీరైతే మాల వేసుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో బైబిల్ ఏమంటుందంటే అది జీవితకాలం చేయండి అంటే. ఈవెన్ బైబుల్ అనే కాదండి, ఇస్లామిక్ లో కూడా వాళ్ళ దాంట్లో మా భగవద్గీతలో కూడా ఉంది, ఖురాన్ లో ఉంది, భగవద్గీతలో ఉంది, మీరు అన్నట్టు బైబుల్లో కూడా ఉంది. సో దేంట్లో అయినా కూడా మీరు మంచిగానే ఉండండి, మంచి చేయండి, పాపాలు చేయకండి అని చెప్పేసి ప్రతి మీకున్నటువంటి బైబుల్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇస్లాంకు ఉన్నటువంటి ఖురాన్లో కానివ్వండి, మీరు అన్నారు ఇప్పుడు పాపం చేయొద్దని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో ఎన్నో మనకు ఏంటి ఎద్దు కూర అమ్మే షాపులు ఉంటాయి. ఇప్పుడు మటన్ కాకుండా ఎద్దును కోసి బీఫ్ ని అమ్మే షాపులు హైదరాబాద్ లో అనేక పబ్లిక్ గా ఉంటాయి. ఇది ముస్లిమ్స్ తింటారు. ఓకే, అదే విధంగా మీరు ఇప్పటిదాకా అన్నారు ఒక యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, బైబుల్ నమ్ముకున్న వాళ్ళు అసలు ఆ మాంసాహారాలు అంటే ఈవెన్ అది బీఫ్ కూడా తినకూడదు, అది కూడా పాపమే కదా. అలా లేదు, చాలా మంది క్రిస్టియన్స్ బీఫ్ చాలా మంది తింటారు. ఓకే, జనరల్ గా బీఫే కాదు, ఏది దేన్ని చంపి తిన్నా కూడా అది పాపమే. ఎలా అవుతుంది? అంతే, చంపి తిన్నది పాపమే కదా. మీ బైబుల్లో లేదా మాంసాహారాలు తినొద్దు? లేదు లేదు లేదు. అసలు చంపి తినొద్దు అది పాపం అని లేదు. ఏమనుంది? సృష్టించినవన్నీ భూమి మీద కలుగ చేయబడినవన్నీ మనిషి కొరకే తినొచ్చు అని, దేవుడు చేసినవన్నీ కూడా పవిత్రములే అని ఉంది. ఇప్పుడు చంపి తినకూడదు అంటే మనం ఇప్పుడు ఆకుకూర గోంగూర కూడా తినకూడదు, ఎందుకంటే అది కూడా ప్రాణమే. ప్రాణమే ఎట్లా అవుతుంది? అవును, నీళ్లు పోస్తే పెరుగుద్ది, నీళ్లు పోయిపోతే చచ్చిపోద్ది. మొక్క చచ్చిపోయింది అన్న మాట విన్నారు ఎప్పుడన్నా మీరు? మొక్క చచ్చిపోయింది అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు అది బతుకున్నట్టే కదా, అంటే చచ్చిపోయినట్టే కదా, అంటే దానికి ప్రాణం ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం రోజు తినే ఆకుకూరలు, కూరగాయలు ప్రాణం ఉంటాయి, దాన్ని పెరిగి దాని ప్రాణం తీసి దాన్ని కోసుకుని తింటున్నాం, అది కూడా ప్రాణహానే కదా. అదే అది కూడా హ్యూమన్ బీయింగ్స్ అనం కదా వాటిని. హ్యూమన్ బీయింగ్స్ అనుకున్న దానికి కూడా ప్రాణం ఉంది కదా. ప్రాణం ఉంది కానీ ఇప్పుడు మనకు నేర్పించినటువంటి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే అవి జస్ట్ లివింగ్ థింగ్స్ వరకే. ఏదైనా హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం శ్వాస తీసుకొని మనం ఒక గాలి తీసుకొని బ్రతుకుతున్నాం. ఆ చెట్లు మనం విత్తనం వేసి మనం పెంచుకుంటున్నాం. కానీ జనరల్ గా ఇప్పుడు జంతువులైన మనమైన ఏదైనా తింటేనే మనం బ్రతకగలుగుతాం, శ్వాస తీసుకుంటే బ్రతకగలుగుతాం. సో అది దేవుడు సృష్టించింది. సో మీరు ఇప్పుడు బలి ఇచ్చి దాన్ని చంపేసి తినడం పాపం కాదని మీరు బైబుల్లో లేదంటున్నారు. లేదండి, ఇప్పుడే ఇంతకు ముందే మీరు అన్నారు మనం ఏదైనా చంపినా పాపమే, చూసినా పాపం. నరహత్య, మనిషిని చంపితే పాపం, హత్య చేస్తే పాపం. చేపల్ని, గొర్రెల్ని, ఈ మాంసాహారం కాదు, కోళ్ళని కాదు, అవి లేకపోతే మన బతుకులు మనకు ప్రోటీన్ ఉండదు, మనకు స్ట్రెంగ్త్ ఉండదు. నాకు చాలా టాబ్లెట్స్ లో, మెడిసిన్ లో కూడా ఫిష్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు, ఫిష్ ఫ్యాట్ మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు అది చంపకపోతే అక్కడికి ఆయిల్ ఎలా వస్తుంది? చంపితేనే కదా. ఇప్పుడు దానివల్ల మనిషికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలే జరుగుతుంది. ఇది నష్టం కాదు, ఇది హింస కాదు. అది అవి మనం తినడానికి, మనం భూమి మీద చేయడం కాదు, చూసినా కూడా పాపమే నాకు తెలిసి. అంటే మనం ఎన్నో చూస్తూ పాపాలు కూడా చేసినవి ఉన్నాయి కదా. అవును, చూడడం కూడా పాపమే. బైబిల్లో ఉందో మాట నేను ఒకటి చెప్తా. ఏ స్త్రీనైనా మోహపు చూపుతో నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ క్షణమే ఆ స్త్రీతో నువ్వు పాపం చేసావని బైబిల్లో ఉంటుంది. ఒక పరాయి స్త్రీని ఎప్పుడైతే నువ్వు మోహపు చూపుతో అంటే లస్ట్తో చూస్తావో, కాము కళ్ళతో, ఆ క్షణమే తనతో నువ్వు వ్యభిచారం చేసినట్టు అని బైబిల్ క్లియర్ గా చెప్పేసింది. అంటే నువ్వు ఫిజికల్ గా ఏదో రూములు తీసుకొని ఏదో చేయడానికి అవసరం లేదు, కానీ మనసులో కూడా, తలంపులో కూడా ఒక పరాయి స్త్రీని చూస్తావో కామంతో, లస్ట్ తో, ఆ క్షణమే నువ్వు వ్యభిచారిగా ముద్ర వేస్తాను అని బైబిల్ ఉంటుంది. ఓకే, అంటే మనసులో కూడా పాపం చేయకూడదు అనేది ఈ యొక్క సిద్ధాంతం. మీరు పాస్టర్ గా మారినాక సినిమాలు చూసారు ఎప్పుడైనా? పాస్టర్ గా మారకు చూడలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు మీరు మారారు? 2017. 2017 నుంచి ఈ రోజు వరకు సినిమాలు కానీ, పాటలు కానీ, సీరియల్స్ కానీ, ఎటువంటి రంగుల ప్రపంచానికి సంబంధించినటువంటి, సినిమాకి సంబంధించినటువంటి ఏది చూడలేదు? ఏది చూడలేదు. షూరా? షూర్. ఇది వరకు బీభత్సంగా చూసేవాడిని.
సినిమానే ప్రపంచం. రోజుకి 3 షోలు చూస్తున్నారు. సినిమా వాడి వై ఉండి సినిమా రంగంలో ఉన్నటువంటి మీరు పాస్టర్ మారినాక మీరు సినిమాలు చూడడం మానేసి సినిమాకు సంబంధించిన పాటలు కూడా వీక్షించడం మానేయడం అనేది నేనైతే దానికి ఏకీభవించి నేను నమ్మట్లేదు కూడా. ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు ఒక సినిమా నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు హెల్తీగా ఉంది, షుగర్ ఉందా? బీపీ షుగర్ లేవు కదా. మీకు గులాబ్ జామ్ అన్నా స్వీట్ అన్నా ఇంకా నాలుగు కూడా కోసుకునేంత ప్రేమ, ఇష్టం, అంత ఇష్టం. నీరసం ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్ అయిపోయింది, డయాబెటిక్ ఉంది, హైలో ఉంది అని చెప్పారు, షుగర్. ఏం చెప్తారు డాక్టర్? స్వీట్లు మానేయకపోతే నువ్వు పోతా ఉంటాడు, అంతేనా? ఇప్పుడు మీరు ఇంటికి వచ్చేసరికి మీ ఆవిడో లేదంటే మీ అసిస్టెంట్స్ గులాబ్ జామ్ తీసి పెట్టారు, తింటారా? తింటారా? తినండి. నేను నమ్మను. ఎందుకు తింటారు? మీకు ఇష్టం కదా. పోతాను ఉన్నప్పుడే ఎట్లా తింటారు? మరి నేను పోతాననే నేను కూడా మానేసిన సినిమాలు. నరకానికి పోతావు, పాపం చేస్తావు, పాపం చేస్తే నరకానికి పోతావు అని చెప్పాడు కాబట్టి నాకు ఇష్టం. ఇప్పుడు సినిమా అంటే అభినయ దర్శనం ఇష్టం లేదంటే ఇష్టమే, కానీ మానుకున్నా. ఇష్టమే కానీ చంపుకున్నా. సిగరెట్లు ఇష్టమే, మందు ఇష్టమే, అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఫ్రెండ్స్ తో తిరిగినవి, అమ్మాయిలతో తిరిగి అన్ని జ్ఞాపకం వస్తుంటాయి. కానీ వాటన్నిటిని కోరికల్ని చంపుకొని దేవుని కొరకు నిష్టగా బ్రతకటమే క్రైస్తవ్యం. మీరు నమ్మినా నేనేం చేయలేను, నమ్మకపోయినా ఏం చేయలేను. చచ్చిపోతా అంటేనే స్వీట్ మానేయగలిగితే దేవుణ్ణి చేరుకోవాలి అన్నప్పుడు సినిమాలు మానేయడం కష్టమా? మరి మీరు స్వీట్ మానేశారంటే నేను నమ్మాలి, నేను సినిమా మానేశారంటే మీరు నమ్మకపోతే కదా. కొన్ని మానేస్తారు కొంతమంది, తప్పదు. ఓకే, సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ తో వైండ్ అప్ చేద్దాం. సో పార్ట్ 2 లో మళ్ళీ కలుద్దాం. ఓకే, సో ఈ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంటే పాస్టర్ గా మారినాక అసలు నిజమైన దేవుడు ఎవరు అంటే మీరు అటు ఇస్లాం అని చెప్తారా, ఇటు భగవద్గీత అంటే హిందూ అని చెప్తారా, ముస్లిం అని చెప్తారా, క్రైస్తవుడు అని చెప్తారా? ఎవరు అంటే యేసునా, అల్లానా, లేకుంటే ఈశ్వరుడు అంటారా? నేను దీనికి మిమ్మల్ని ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. భారతదేశంలో అందరు నమ్మేది ఏంటి? దేవుడు ఒక్కడా? అందరు దేవుళ్ళు ఒకటే. ఏ నమ్ముతారు? ఒకటే దేవుడు అంటారా? దేవుళ్ళు అందరూ ఒకటే అంటారా? మీరు నమ్మే సిద్ధాంతం ఏంటి? మీరు ఏ కాన్సెప్ట్ లో ఉన్నారు? సరే, మిమ్మల్ని పెట్టండి. భారతదేశంలో ఉన్న మనుషులందరూ ఒకటే దేవుడు అంటున్నారా? అందరు దేవుళ్ళు సమానమే అంటున్నారా? ఇక్కడ అంటే అది ఎప్పుడు విభజించారో నాకు కరెక్ట్ ఇయర్ తెలియదు. సో ప్రతి ఒక్క మతానికి ఒక దేవుడిని అనేది సృష్టించుకున్నారు. సో ఇప్పుడు నేనే ఉన్నాను, నేను హిందువులు కాబట్టి నేను ఈశ్వరుని నమ్ముతాను. సో మీరు క్రైస్తవుడు కాబట్టి జీసస్ నమ్ముతున్నారు. సో ఇస్లాం అల్లా నమ్ముతారు. సరే, ఇప్పుడు నేను చెప్తా. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎవరు? ముస్లిం వాళ్ళ దేవుడా, హైందవుల దేవుడా, క్రైస్తవుల దేవుడా? అది నిజమైన దేవుడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు అన్నారు కదా. దీన్ని నేను ఆన్సర్ చెప్తాను. ఈ నియోజకవర్గానికి, ఈ హైదరాబాద్ లో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు 5 మందా 10 మందా? ఒక్కడే ఉంటాడు. మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు 4, 3, 1. మన భారతదేశానికి ప్రధానమంత్రులు 15, 20 మందా? 1. ప్రపంచమంతటికి, విశ్వమంతటికి వెలుగునిచ్చే సూర్యుళ్ళు 30 మందా 40 మందా? 1. వెన్నెలనిచ్చే చంద్రుడు 10 మందా 20 మందా? 1. ఎమ్మెల్యే ఒకడే, ముఖ్యమంత్రి ఒకడే, ప్రధానమంత్రి ఒకడే, సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. వి కన్విన్స్డ్, ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం. ప్రపంచమంతటిని నడిపించే దేవుడు ఒక్కడే అంటే మాత్రం మేము నమ్మం. మా మతానికి ఒక దేవుడు కావాలి, ఇంకో మతానికి ఇంకో దేవుడు కావాలి, మా జబ్బు నయం చేసేది కాబట్టి ఈ దేవుడు కావాలి, మా డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ దేవుడు కావాలి. ఎవరికి వాడు ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక దేవుణ్ణి పెట్టుకొని మా దేవుడు, మా ఊరి దేవుడు, మా ఇంటి దేవుడు, మా మతం దేవుడు, మా కులం దేవుడు అని 100 మంది దేవుళ్ళని పుట్టించుకొని అందరు దేవుళ్ళు సమానం అన్నటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తే అది తప్పు కదా. దేవుడు ఒక్కడే. ఫైనల్ గా గాడ్ ఇస్ వన్. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే అయినప్పుడు దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుళ్ళు 10 మంది ఉండరు. ఈ మతానికి ఒక దేవుడు. మతం అన్నది మనిషి పుట్టాక మతం వచ్చింది. మతం పుట్టాక మనిషి పుట్ల. మనిషి కోసం పుట్టింది మతం. మతం కోసం మనిషి పుట్ల. సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలన్నీ కూడా మనిషి పుట్టాక వచ్చాయి. అన్ని కూడా సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు పుట్టాక మనిషి రాల. కాబట్టి మనిషికి దేవుడు అవసరం. దేవుడు స్వర్గానికి మనిషిని చేరుస్తాడు కాబట్టి దేవుడు అవసరం. ఆ దేవుడు ఒక్కడే. నేను చెప్పగలిగినటువంటి బల్లగుద్ది చెప్పే సత్యం ఒకటే.
నేను మతానికి దేవుణ్ణి అంటగట్టడం లేదు. భూమి మీద ఉన్న 256 దేశాల ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే నేను చెబుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు. జీసస్ ఇస్ అ లార్డ్, ఈజ్ లార్డ్ టు ఆల్. ఆయన యేసు, ఆయన దేవుడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. అల్లా దేవుడు కాదంటారు, ఈశ్వరుడు దేవుడు కాదంటారు. అది మీరు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒకడే నన్ను నమ్ముతా. ఇంకా పక్కన ఉన్నవాడు, మరి పక్కన కూడా వెలుగుతున్నాయి కదా నక్షత్రాలు అంటే నాకు తెలియదు అంట. నాకు తెలియదు దానికోసం నేను మాట్లాడడం వ్యర్థం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని ప్రపంచానికి విశ్వానికి దేవుడు ఒక్కడే. అల్లా దేవుడు కాదా, ఈశ్వరుడు దేవుడు కాదా అని అడుగుతున్నా. సృష్టికర్త ఒక్కడే, ఆ సృష్టికర్త యేసు. క్రియేటర్ ఇస్ ఓన్లీ వన్. అన్నిటిని చేసిన వాడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసు క్రీస్తు. మరి వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలియదు, వాళ్ళని అడగాలి. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు కూర్చోబెట్టి అభినయ దర్శన్ ఇలా అంటున్నాడు, మీరేమంటారు నాలుగు అడగండి. నేను ఈ ఫోన్ విలువ ఎంతో చెప్పండి చెప్తా, ఎందుకంటే నాకు ఈ ఫోన్ తెలుసు, నేను ఈ ఫోన్ వాడుతున్నా, దీన్ని నేను డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. పక్కన ఉన్న ఫోన్ నేను వాడలేదు, ఇది మీ ఫోన్. ఈ ఫోన్ కోసం చెప్పండి, నేను ఎలా చెప్తా? నేను స్టడీ చేయని దానికోసం నేను ఎలా చెప్తాను? నేను తెలుసుకున్నది, నేను స్టడీ చేసింది, నేను సర్వే చేసిన తర్వాత దేవుడు ఒక్కడే అని తెలిసింది. ఆ ఒక్క దేవుడు ఎవరు అని వెతికినప్పుడు అసలు మనిషికి దేవుడు ఎందుకు అని వెతికాను. మనిషికి దేవుడు స్వర్గానికి చేర్చడానికి అని ఆలోచించా. స్వర్గానికి చేర్చగలిగిన దేవుడు ఎవరు అని వెతికినప్పుడు స్వర్గం నుంచి భూమికి, భూమి నుంచి స్వర్గానికి ప్రయాణం చేసిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు. సో స్వర్గానికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా స్వర్గానికి దారి తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి స్వర్గానికి దారి తెలిసిన వాడు, మార్గం వేసిన వాడు యేసు. కాబట్టి యేసే దేవుడు. యేసయ్యను నమ్ముకుంటేనే స్వర్గానికి వెళ్తాం. జబ్బులు పోతాయా, డబ్బులు వస్తాయా, బిడ్డలు పుడతా నాకు తెలీదు. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం, మోక్షం, స్వర్గం, పరమార్థం వస్తాయి. నా అనుభవపూర్వకంగా చదువుకున్న వాడిగా నా జ్ఞానంతో నేను తెలుసుకున్నది నేను చెప్తున్నా. నన్ను ఎవరు ప్రలోభ పెట్టి క్రైస్తవ్యంలో దించలేదు, నన్ను డబ్బులు ఇచ్చి మతం మార్పించలేదు, నన్ను ఎవరు బలవంతంగా దీంట్లో దించలేదు. నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకొని సత్యాన్వేషణలో నేను పట్టుకున్నటువంటి నిజ దేవుడు నా యేసుక్రీస్తు. ఆయనే సృష్టికర్త, ఆయన మాత్రమే దేవుడు. మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా అల్లా ఎవరు, ఈశ్వరుడు ఎవరు నాకు తెలియదు. అసలు వాళ్ళ మీద మీకు అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్, అసలు ఏం లేదు. నా సర్వేలో సృష్టికర్త ఎవరు అని తేలింది యేసు ప్రభు. దట్స్ మై సర్వే. ఎస్. సో చూసారు కదా ఈ పోడ్కాస్ట్. నెక్స్ట్ పోడ్కాస్ట్ పార్ట్ 2లో అసలు దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఈ సృష్టికర్త ఎవరు. సో నిజానికి మరి కులాలు, మతాలు మనం సృష్టించుకొని దేవుని అంటే వేరుగా చేసుకున్నామా? సో ఈ విషయాలన్నీ కూడా పార్ట్ 2లో మనం అనేకం మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ ఈ పార్ట్ 1 చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ పార్ట్ 1 కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.